ఈరోజు వినిపించబోతున్న నవల పాలపుంత. రచన ఆలేటి నాగమణి గారు. మాస్టారు, చల్లని సాయంకాలం వేళ ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. మల్లెపందిరి నీడలో వాలు కుర్చీలో కూర్చుని దాదాపు 10 మంది పిల్లలకి పాఠం చెబుతున్న రాజశేఖరం మాస్టారు అన్న పిలుపుకు ఉలిక్కి పడుతూ పాఠం చెప్పడం ఆపి తల తిప్పి చూశాడు. చుట్టూ ప్రహరీలా ఉన్న ముళ్ళకంచె మధ్యలో తలుపుల వెంట అతడికి దగ్గరగా నిలబడి తన వంకే చూస్తున్నాడు మురళి. అతని ఎడమ చేతిలో తన కుడి చేతిని ఇమిడ్చి అతని పక్కనే నిలబడ్డ ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి బహుశా అరుణ అయి ఉంటుంది. ఈ వేళప్పుడు ఇలా ఇంత హఠాత్తుగా వాళ్ళిద్దరూ వచ్చారంటే జరిగిందేమిటో అర్థం చేసుకున్న రాజశేఖరం పిల్లల్ని ఇళ్లకు పంపించి వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు. కూర్చోండి, నిలబడిపోయారేం అంటూ వాళ్ల వంక చూశాడు. వాళ్ళిద్దరి కళ్లల్లో భయం, పిరికితనం, కంగారు లాంటివేమీ లేవు. తుఫాను తర్వాత ఉండే ప్రశాంతత ఉంది వాళ్ళ మొహాల్లో. వాళ్ల కళ్ళల్లో ధైర్యం, తెగింపు, ఆ వెనక ఆత్మవిశ్వాసం కదిలాయి. రాజశేఖరం మాటలకి మురళి, అరుణ చటుక్కున వంగి అతని పాదాలను తాకారు. ఆ చర్యకు రాజశేఖరం ఉక్కిరిబిక్కిరైపోయాడు. వాళ్లను ఏమని దీవించాలో, ఎలా దీవించాలో తోచలేదు. వాళ్ళిద్దరి తల మీద తన 2 చేతులను వేసి, కలకాలం కలిసి జీవించండి బాబు, ఎలాంటి అవంతరాలు వచ్చినా ధైర్యంగా కలిసి ఎదుర్కోండి, కాలంతో పోరాడి అయినా కలిసి బ్రతకండి. కలిసినవి మీ 2 చేతులే కాదు, 2 మనసులే కాదు, 2 జీవితాలు. ఇది గుర్తుంచుకోండి. అర్థం కాకుండా గొణుక్కుంటూ దీవించాడు. మురళి, కాఫీ తాగుతారా అన్నాడు. అరుణకు ఆకలిగా కూడా ఉందనుకుంటాను మాస్టారు అన్నాడు. రాజశేఖరం లేచి వెళ్ళి ఓ ప్లేట్లో బిస్కెట్లు, 4 అరటిపళ్ళు తీసుకొచ్చి వారికి ఎదురుగా పెట్టి, ఇవి తింటూ ఉండండి, పాలు వేడి చేసి తీసుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళారు. పాలు తాగాక కాసేపు విశ్రాంతి తీసుకోండి మురళి. అమ్మాయి పేరు అరుణ కదూ, అలా ఆ చాప దుప్పటి ఇచ్చేయి, పక్క గదిలోకి వెళ్ళి పడుకోమ్మా అన్నాడు అరుణ వంక తిరిగి. అరుణ కదల్లేదు. అయోమయంగా రాజశేఖరం వంక మురళి వంక చూడసాగింది. రాజశేఖరం వంట ప్రయత్నంలో పడ్డాడు. మీతో మాట్లాడాలి మాస్టారు, అరుణ కూడా ఉండడం ముఖ్యం అన్నాడు మురళి. అలాగే మాట్లాడొచ్చు, చాలా దూరం నుండి ప్రయాణం చేసొచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏదైనా మాట్లాడాలంటే రేపు ఉదయం మాట్లాడదాం, పడుకో మురళి అన్నాడు. భోజనాలు పూర్తయ్యాక మురళి మాట్లాడలేదు. అరుణ తలెత్తి విస్మయంగా చూసింది రాజశేఖరం వైపు. చూడు మురళి, అమ్మాయి నువ్వు అలసిపోయారు. జరిగిందేమిటో నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైంది. ఇప్పుడు జరగవలసిన దాని గురించే కదా నాతో చెప్పాలనుకుంటున్నావు. రేపు ఉదయం తాపీగా ఓపిగ్గా ఆలోచించి మరీ మాట్లాడుకుందాం. ఈ రాత్రికి మాత్రం ప్రశాంతంగా నిద్రపోండి అన్నాడు. మురళి అరుణ వంక చూడ్డంతో వెళ్ళి పక్క గదిలో పడుకుంది. మురళి కూడా రాజశేఖరం పక్కనే పడుకున్నాడు. ఏదో చెప్పాలని నోరు తెరిచాడు మురళి. వద్దు మురళి, వేసిన ముందడుగులో వెనక అడుగు మర్చిపోవడం మంచిది. రేపు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఆలోచించక పడుకో. మురళి కళ్ళు మూసుకున్నాడు, కానీ అతనికి నిద్ర రావడం లేదు. పక్క గదిలో పడుకున్న అరుణ పరిస్థితి అలాగే ఉంది. పైగా కొత్త చోటు, కొత్త జీవితం. అవును, కొత్త జీవితం, కొత్త మలుపు. అరుణ, మురళిల ఆలోచనలు సంవత్సరం వెనక్కి తిరిగాయి. నేను BA పాస్ అయ్యాను అరుణ, పిట్టగోడకు అవతల నిలబడి సంతోషంగా చెప్పాడు మురళి. నిజంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది అరుణ. మరి అంటూ ఆగిపోయింది అరుణ. సాయంత్రం కోవెల దగ్గరకు రా అరుణ, మాట్లాడుకుందాం అన్నాడు. పిన్ని వద్దంటుందేమో మురళి. ఏమనదు, రావాలి, ఎలాగైనా రావాలి, ఎందుకంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడు. అరుణ మొహంలో ఆందోళన. ఆ సాయంత్రం కోవెల వెనక మెట్ల మీద కూర్చుని అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఇంకా కొన్ని రోజులు అరుణ, రేపే హైదరాబాద్ వెళ్తున్నాను, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వీలైనంత త్వరలో ఉద్యోగం సంపాదించుకొని. మురళి, ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం అంత సులభం కాదు. రికమెండేషన్లు, లంచాలు ఇస్తే కానీ దొరకడం లేదుగా. అవును, అందుకే మామయ్య ఇంటికి వెళ్ళడం. ఆయనకు కాస్త పలుకుబడి ఉంది. ఎలాంటి చిన్న జాబ్ అయినా దొరక్కపోదు. పైగా ఆయనే రమ్మని రాశాడు. మీ మామయ్యకు కూతురుంది కదూ. అరుణ కళ్ళల్లో భయం. మురళి సీరియస్గా ఓ క్షణం చూసి అంతలోనే పకపక నవ్వేశాడు. అవును, మామయ్యకు కూతురుంది, కానీ ఆమెకు పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా అన్నాడు. అరుణ కళ్ళల్లో వెలుగు. అయితే ఎన్నాళ్ళు అవుతుందంటావు మురళి? నాకెలా తెలుస్తుంది? వీలైనంత త్వరగా దొరకాలని ప్రయత్నిస్తాను. నిన్ను విడిచి ఉండడం నాకు మాత్రం ఇష్టంగా ఉంటుందా అరుణ? బాధగా ఉండదు. నేను వెళ్తున్నాననే మాట కానీ నా మనసు, ఆలోచనలు నీ చుట్టే ఉంటాయి అన్నాడు. అరుణ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అరుణ, నా మీద నమ్మకం లేదు అన్నాడు. ఉంది మురళి అంది అతని 2 చేతుల్లో మొహాన్ని దాచుకుంటూ.
పిచ్చి పిల్ల, అలా ఏడుస్తారా అన్నాడు ఆమె మొహాన్ని పైకెత్తుతూ. నవ్వాలి, మా అరుణ నవ్వితే ఎంత అందంగా ఉంటుందంటే అమ్మో అన్నాడు. అరుణ నవ్వేసింది. అరుణ, ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ పేరు రాస్తాను, జవాబులు రాస్తావు కదూ? మురళి మాటలకి తల ఊపింది. కామందు గారి అమ్మాయివి, నా ఉత్తరం రాయడం ఆలస్యమైతే కోపగించుకోరు కదూ? మురళి మాటలకి చిరుకోపంగా చూస్తూ, కామందు గారి అమ్మాయినైనా రేపు నీ నీడలోకి వచ్చేదాన్ని, నీపై కోపం ఉంటుందా మురళి? అయినా ఆలస్యం ఎందుకవుతుంది, మర్చిపోతే కదూ? అమ్మో, మర్చిపోయానంటే నేను లేనినాడే. అరుణ, మన పరిచయం కలయిక ఆలోచిస్తుంటే గమ్మత్తుగా ఉంటుంది కదూ? నువ్వేమో కామందు గారి అమ్మాయివి, నేనేమో మారుమూల రైతు కుటుంబంలో పుట్టినవాణ్ణి. కులం ఒక్కటి కాదు, అంతస్తులో కూడా తేడా ఉంది. మన ప్రేమకు అవేం అడ్డు రాకపోయినా పెళ్ళికి ఇవన్నీ అడ్డురావు? మురళి ఆలోచిస్తూ ఏటో చూస్తూ అడిగాడు. అవును, అడ్డొస్తాయి. అందుకని మనం పెళ్లి చేసుకోవడం మానాలంటావా? ఈ కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు జీవితాలను సుఖంగా సాగనీయవు మురళి. ఇవి మనుషులను విడదీయడం తప్ప కలపవు. ఈ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. అంతేకాదు, మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. ఈ జీవితాలు మనవి, మనం ఒకరినొకరం పెళ్లి చేసుకుంటున్నాం తప్ప ఈ అంతస్తు, ఆస్తులను, కులాలను కాదు. మనిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం, అభిమానం, ప్రేమ ఉన్నన్ని రోజులు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అంది దృఢంగా. పుస్తకాలు బాగా చదువుతున్నావు కదూ? కాదు మురళి, మనిద్దరి జీవిత సమస్య గురించి ఆలోచిస్తున్నాను. మౌనంలో ఆలోచనలు మనిషిని చాలా దూరం తీసుకెళ్తాయి. ఎంత దూరం? ఈ మనుషులకు, ఈ సమాజానికి, ఈ కట్టుబాట్లకు అన్నింటికీ దూరంగా. దూరంగా దూరంగా మరి ఎవరికి దగ్గర? నీకే అంది సిగ్గుపడుతూ. ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడిలా సిగ్గుపడతావేం? సరే, చాలా చీకటి పడింది, నేనిక వెళ్తాను. రేపే ప్రయాణం కదూ, బట్టలు అవి సర్దుకోవాలి అంటూ లేచి నిలబడి, అరుణ, ఎంత ఆలస్యమైనా నా కోసం నువ్వు వేచి ఉంటావు కదూ అన్నాడు చేయి చాస్తూ. చాచిన అతని చేతిని పెదవులు కానించుకుంది అరుణ. అనుకున్నట్టుగా మురళి ఆ మర్నాడే హైదరాబాద్ వెళ్ళాడు. కానీ ఆశించినంత త్వరగా మాత్రం ఉద్యోగం దొరకలేదు. 6 నెలలు గడిచిపోయాయి. మురళి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడే తప్ప మంచి ఉద్యోగం మాత్రం దొరకలేదు. అరుణ రాసే ప్రతి ఉత్తరంలో మురళి రాక కోసం ఎదురుచూపు, నిరీక్షణ. మురళి రాసే ప్రతి ఉత్తరంలో రేపటి గురించి ఆశ, అందమైన కళ. మరో 6 నెలలు గడిచిపోయాయి. అరుణకు సంబంధాలు చూస్తున్నారు. మరో 3 నెలల్లో అరుణకు సంబంధం ఖాయమైంది. ఈ విషయం ఉత్తరంలో చదువుతూనే మురళికి ఏం చేయాలో తోచలేదు. అంత అర్జెంటుగా రమ్మంటూ రాయడంతో మురళికి వెళ్ళక తప్పలేదు. మురళిని చూస్తూనే అరుణ బావురుమంది. ముహూర్తం వారం రోజులుంది, ఏం చేయాలో తోచలేదు. అరుణ మాత్రం మొండికెత్తింది. ఏది ఏమైనా సరే నీతో వచ్చేస్తాను మురళి అంటూ. మురళి బాగా ఆలోచించాడు. ఆలస్యం చేసినంత మాత్రాన మంచి రోజు రావడం ఏమో కానీ అరుణ దూరమైపోతుంది. మురళికి రాజశేఖరం మాస్టారు గుర్తుకొచ్చారు. ఆ రాత్రి సరిగ్గా 12 గంటల వేళ ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉన్న రాజశేఖరం మాస్టారింటికి అరుణం తీసుకుని వచ్చేశాడు మురళి. మురళితో రాజశేఖరం పరిచయం చిత్రంగా జరిగింది. ఆ రోజు రాజశేఖరం రైల్లో ఒంటరిగా కిటికీ పక్కనే కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతనేం ఆలోచిస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలీదు. ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగేయాలని గమ్యం చివరి వరకు టికెట్ తీసుకున్నాడు. ఉన్నట్లుండి హఠాత్తుగా పైబెర్త్ మీద కూర్చున్న అబ్బాయి వణికిపోతూ మూలగడం విని ఉలిక్కిపడ్డాడు. రాత్రి ప్రయాణం కాబట్టి ప్రయాణికులు చాలా వరకు నిద్రలో ఉన్నారు. రాజశేఖరం లేచి నిలబడి చూశాడు. దాదాపు 20 ఏళ్లుంటాయేమో అతనికి. బాగా జ్వరం, వణికిపోతున్నాడు. రాజశేఖరం ఆ అబ్బాయిని జాగ్రత్తగా క్రిందికి దింపి తన దగ్గరున్న దుప్పటి కప్పి గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. తెలతెలవారుతుండగా రైలు ఓ చిన్న పల్లెటూరిలో ఆగింది. రాజశేఖరం అతన్ని దింపి అక్కడ స్టేషన్ మాస్టర్ సహాయంతో ఆ ఊళ్ళో ఉండే ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఒకరికొకరు ఏమీ కారు. ఆ ఊళ్ళో వాళ్ళకెవరూ తెలీదు. అయినా రాజశేఖరం అతనికి మందిప్పించి ఆ రోజంతా సత్రంలో గడిపారు. 2వ రోజుకల్లా ఆ అబ్బాయికి కొంచెం నయమైంది. అతను పూర్తిగా కోలుకున్నాక తన ఊరు వెళ్ళిపోయాడు. కానీ రాజశేఖరం మాత్రం ఆ ఊళ్ళో స్థిరపడిపోయాడు. ఈ సంఘటన జరిగి 5 ఏళ్లైంది. ఈ 5 ఏళ్లలో మురళి, రాజశేఖరాల మధ్య స్నేహం బాగా పెరిగింది. మురళి కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడల్లా రాజశేఖరం దగ్గరికి వచ్చేవాడు. వయసులో దాదాపు 20 ఏళ్ల తేడా ఉన్న వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం, అంతకు మించిన ఆత్మీయత ఏర్పడింది. రైలు ప్రయాణంలో ఎంతోమంది కలుస్తారు, ఎంతోమందితో పరిచయం ఏర్పడుతుంది. కానీ అందరితో స్నేహం, అనుబంధం పెరగదు, కొందరితో తప్ప. వయస్సులో ఉన్న
ఎంతో వ్యత్యాసం ఉన్న మురళికి రాజశేఖరానికి మధ్య రహస్యాలంటూ లేకుండా పోయాయి. మురళి, రాజశేఖరం పిలుపుకి లేచి కూర్చున్నాడు మురళి. ఇంకా నిద్రపోలేదు అన్నాడు. లేదు మాస్టారు, కొత్త చోటు కదూ, అందుకే నిద్ర రావడం లేదు అన్నాడు. అదొక్కటే నా కారణం అంటూ నవ్వి, బహుశా అరుణ కూడా నిద్రపోలేదనుకుంటాను అన్నాడు. అరుణ? మురళి పిలుపుకి అరుణ జవాబు పలికింది. బయట సన్నగా ఈదురుగాలులు మొదలయ్యాయి. అరుణ లేచొచ్చి కూర్చుంది. అరుణ, మురళి నీ గురించి నాకంతా చెప్పాడు. మీ రాక గురించి ఊహించగలిగానే తప్ప అది ఇంత త్వరగా అనుకోలేదు అన్నాడు. మురళి, అరుణ కళ్ళెత్తి చూశారు. జరిగిపోయిన దానికి బాధపడకుండా రేపు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి తల్లి. చూడు, మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఎలాంటి ఒత్తిడి లేకుండా హృదయపూర్వకంగానే వచ్చారని నేను నమ్ముతున్నాను. కానీ ఒక విషయం అడగాలనుందమ్మా. మీ ఈ చేతలో ఎలాంటి ఆవేశం, అనాలోచితంగా చేసిన నిర్ణయం లేవు కదూ అన్నాడు. లేదు మాస్టారు, ఇద్దరూ ఒకేసారి చెప్పారు. ఈ క్షణంలో మీరు తీసుకున్న నిర్ణయం రేపటి మీ జీవితంలో అవివేకంగా, అనాలోచితంగా చేసినట్టు ఉండకూడదమ్మా. అలాంటి పరిస్థితి వస్తే ఈ క్షణం మీ ఇద్దరి జీవితాలను నరకం చేస్తుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం, ప్రేమ, అభిమానం అనుకునే మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ, అసహించుకుంటూ విడిపోయే పరిస్థితి రాకూడదనే నా కోరిక. ఇది నీతిబోధ కాదు, కథ కాదు, కల్పన కాదు. మీ అభిప్రాయాలు మార్చుకోమని కాదు, రేపు మీకు మార్గదర్శకంగా ఉండాలని చెబుతున్నాను. ఇది ఒక అనుభవం, చేదు నిజం తల్లి. సన్నటి చినుకులతో వర్షం మొదలై రాను రాను పెద్దదైంది. రాజశేఖరం కిటికీలో నుండి బయటకు చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు కూడా ఇలాగే ఈదురుగాలులు వీస్తూ సన్నగా వర్షం పడుతోంది. రైలు స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది మురళి. నేనొక్కడినే సిమెంట్ బెంచి మీద కూర్చున్నాను, ఒంటరిగా చీకట్లో. రాజశేఖరం చెప్తూనే ఉన్నాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రిందటి సంఘటన కళ్ల ముందు సినిమా రీలులా కదిలిపోసాగింది. కుండపోతగా కురుస్తున్న వర్షం గాలి వీచినప్పుడల్లా విసురుగా మొహాన్ని తడిపేస్తోంది. ఆమె అప్పటికే పూర్తిగా తడిసిపోయింది. తడిసిన చీర ఆమె ఒంటికి అతుక్కుపోయింది. భుజాల నిండుగా ఉన్న పైట బిగుసుకుపోయింది. నీళ్లోడుతున్న కుచ్చిళ్ళు ఆమె నడక వేగాన్ని తగ్గిస్తూ కాళ్లకు అడ్డం పడుతున్నాయి. అయినా ఆమె నడుస్తోంది. ప్లాస్టిక్ సంచిని 2 చేతులతో గుండెలకు హత్తుకొని చీకటిని కబళిస్తున్న చిరువెలుగును చీలుస్తూ ఆమె చూపు అల్లంత దూరంలో కనిపిస్తున్న లైటు వెలుగు, ఆ వెలుగు నిండిన రైలు స్టేషన్ వైపు. ఆమె అడుగుల వేగం హెచ్చిస్తూ గబగబా నడవడానికి ప్రయత్నిస్తూ స్టేషన్కి చేరుకుంది. ఇంకా తెల్లవారలేదు. తెల్లవారడానికి చాలా టైం ఉంది. 2 రోజులుగా పడుతున్న ముసురు ఆ రాత్రి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. గేట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదికి అడుగు పెట్టిందామె. స్టేషన్ అంతా పలుచటి వెలుగు పరుచుకొని ఉంది. అక్కడక్కడ జనం మునగదీసుకొని పడుకొని ఉన్నారు. ఆమె రావి చెట్టు కింద ఉన్న సిమెంటు బెంచి వంక పరీక్షగా చూసింది. ఖాళీగా ఉంది సిమెంటు బెంచి. ఆమె మనసులో ఏదో అనుమానం, చిరుగాలిలా భయం ఆమెను తాకడంతో ఉలిక్కి పడిపోయి అంతలోనే ఛా అనుకుంటూ మరోసారి పరీక్షగా ప్లాట్ఫామ్ అంతా కలియ చూసింది. నిశ్శబ్దం రాజ్యం చేస్తున్నట్లుగా ఉంది. కాలం నిశ్శబ్దంలో కదిలి కరిగిపోతోంది. గాలి విసురుగా వీచింది. వర్షానికి తడుస్తూ చలికి వణికిపోతూ చెట్టు క్రింద నిలబడ్డ ఆమె విసురుగా వీచిన గాలికి జల్లుల్లా చినుకులు రాలడంతో ఒక్క అడుగు ముందుకు వేసింది. అంతలోనే ఏదో అనుమానం. తను అక్కడే ఉండాలి. ఎంత వర్షం వచ్చినా సరే, పిడుగు పడినా సరే అక్కడి నుండి కదలకూడదు. కదిలితే తాను అనుమానపడ్డం నిజమైతే భయంతో క్షణం సేపు వణికిపోయిందామె. పెద్ద మెరుపు కళ్ళు మూసుకుపోయేలా, ఆ వెనక పెద్ద చప్పుడుతో ఎక్కడో పిడుగుపడ్డట్లు ఒళ్ళు జలధరించిపోయిందామె. దూరంగా ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు, కిర్రు చెప్పుల చప్పుడు. ఆమె కళ్ళు చిట్లించి చూసింది. ఎవరో గబగబా వస్తున్నారు. ఆమె అక్కడి నుంచి కదిలి చెట్టు వెనక్కి వెళ్ళి నిలబడిపోయింది. అతనెవరో వెళ్ళిపోయాడు. ఆమె గాఢంగా నిట్టూర్చి గేటు వంక చూసింది. ఎవరూ రావడం లేదు. తూర్పు తెల్లవారుతోంది. వర్షం కొంచెం తగ్గుమొహం పట్టింది. ఏదో అనుమానం, భయం, నీడలా తనను వెంటాడుతున్న భారం. ఉండి ఉండి గాలి రివ్వున వీస్తోంది. వెయిటింగ్ రూమ్లో నుండి బయటకు వచ్చిన అతను ఎవరి కోసమో అన్నట్టుగా వెతికే ప్రయత్నంలో ఉండగానే ఆమె కనిపించింది. అతని కళ్ళల్లో ఏదో వెలుగు. పూర్తిగా తడిసిపోయావు కదా అరుణ అన్నాడు. అంది అతని వంకే చూస్తూ. అతని మొహంలో ఎలాంటి భావం కదలడం లేదు. జరుగుతుంది అతి సామాన్యంగా జరిగేటప్పుడు కలిగే నిర్వికారం, నిర్లిప్తత, నిశ్చలత్వం. కరుణ మనసెందుకో చివుక్కుమంది. తాను రావడం అతనిలో ఎలాంటి భావాన్ని కలిగించలేదేమిటి? తన రాక అతనికి ఇష్టమే కదూ. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో కరుణ, రైలు వచ్చే వేళవుతోంది అన్నాడు.
ఆమె మొహంలో కదిలే భావాలు పసిగడుతూ ఆమె ఆలోచనలను అంతలోనే తుంచేస్తూ కరుణ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో పొడిబట్టలు కట్టుకొని తడిబట్టల నీళ్లు గట్టిగా పిండేసి తన దగ్గరున్న సంచిలో పెట్టుకుంది. ఆమె బయటకు వచ్చేసరికి అతను గాజు గ్లాసులో వేడివేడి కాఫీ తీసుకొచ్చాడు. మౌనంగా కాఫీ గ్లాస్ అందించాడు. ఇవాళ రైలు గంట లేటట అన్నాడు కాసేపటికి. ఇంకానా అంది భయంగా. ఏం అన్నాడు. చాలా తెల్లవారిపోతుందేమో రాజు అంది దిగులుగా. రాజు చిన్నగా నవ్వేస్తూ నేనున్నాగా కరుణ అన్నాడు ఆమె భుజాన్ని మృదువుగా తడుతూ. కరుణ కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళల్లో తన రూపం చాలా స్పష్టంగా చూసుకోగలిగింది కరుణ. అతని మాటల్లో కదిలిన ధైర్యానికి తనకున్న ఆలంబన కరుణను అంతవరకు వెన్నాడిన అనుమానం దూరంగా వెళ్ళిపోయింది. నేను వచ్చి చాలాసేపైంది రాజు. నువ్వు ఆ రావి చెట్టు కిందున్న సిమెంట్ బెంచ్ దగ్గరే కూర్చుంటానని అన్నావుగా, అందుకని అక్కడే నిలబడిపోయాను అంది. అన్నాడు. నా కోసం చూడలేదు అన్నాడు. నేను రాలేదని రానని అనుకున్నావా అన్నాడు. లేదు అంది లోపల. అంతరాత్మ అబద్ధం చెప్తోందని అరుస్తోంది. రాజు చిన్నగా నవ్వేస్తూ నా మీద నీకా మాత్రం నమ్మకం ఉండడం మంచిది కరుణ. ఇప్పుడు మనిద్దరి మధ్య ఉండాల్సింది ఒక్క ప్రేమ కాదు, నా మీద నీకు నీ మీద నాకు నమ్మకం, సదభిప్రాయం, ఒకరి గురించి మరొకరు ఆలోచించుకోవడం, నా కష్టాలను నువ్వు పంచుకునే ఓర్పు, నీ కన్నీళ్లను నేను తుడవగలిగే శక్తి, ఇవన్నీ ఉంటే మనిద్దరి మధ్య ఉండే ప్రేమ అనుబంధం మనల్ని విడదీయవు. రాజు పాఠంలా చెబుతుంటే వింటూ నిలబడిపోయింది కరుణ. తన లోపలి మనిషినెవరో నిలువున పరీక్షిస్తున్న భావం, రాజుకు అద్దంలా తన మనసు కనిపిస్తుందన్న నిజం కరుణను స్తబ్దురాలిగా చేశాయి. నువ్వు తప్పకుండా వస్తావని నాకు నమ్మకం ఉంది కరుణ. రైలు టైం దాటిపోయినా నేను నీకోసం ఇక్కడే ఉండేవాడిని. నేను ఆ సిమెంట్ బెంచ్ దగ్గరే ఉండేవాడిని. కానీ నేను స్టేషన్కి వచ్చాక ఓ రైలు వచ్చింది. దాంట్లో ముకుందం దిగాడు. నాతో కూడా ఇంతవరకు ఉన్నాడు. వాడికి ఏమాత్రం అనుమానం రాకూడదనే నేను ఈ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. ముకుందమా? కరుణ కళ్ళల్లో కంగారు. తన కోసం కాచుకున్న రాబందు లాంటివాడు ముకుందం. అవును, ఇందాకే వెళ్ళిపోయాడు అన్నాడు రాజు. తనని చూసుంటాడా? తానా చెట్టు క్రింద నిలబడి ఉండడం చూస్తే కరుణ నిలువున వణికిపోయింది. మనం త్వరగా వెళ్దాం రాజు అంది. తెల్లవారక ముందే వెళ్ళిపోతాం కరుణ. అయినా ఇంకా నీలో ఈ భయం నీకు అర్థం కాదు రాజు. ఏ ఒక్కరి వల్ల, ఒక కారణం వల్ల నేను నీకు దూరం కాకూడదు అంది ఆవేశంగా. నీకు ఆవేశం ఎక్కువ కరుణ. దానికి ఆలోచన తోడైతే అంటే ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో ఆవేశం తప్ప ఆలోచన లేదనా అంది ఉక్రోషంగా. రాజు అందంగా నవ్వేస్తూ కోపం కూడా ఎక్కువే, ఇంకా ఏమేమి ఎక్కువో అన్నాడు. కరుణ ఏదో అనేలోగానే దూరంగా రైలు వచ్చే సూచనగా గంట మోగింది. మరో 10 నిమిషాల్లో రైలు వచ్చి ఆగింది. కరుణ రాజు చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది. కిటికీ పక్కనే చోటు దొరికింది. కూర్చున్న 5 నిమిషాలకు రైలు కదిలింది. కానీ ఆ 5 నిమిషాలు కరుణకు గంటలుగా మారిపోయాయి. మాటిమాటికి ఆమె చూపు గేటు వైపు పరిగెత్తి వెనక్కి సంతృప్తిగా తిరిగొచ్చేది. రైలు కదిలింది. ఆ పల్లెటూరి పరిసరాలను దాటుతూ పరుగందుకుంది. కరుణ తేలికపడ్డ మనసుతో సీటు వెనక్కి చేరగిలబడిపోయింది. ఒక్కసారిగా తండ్రి గుర్తుకొచ్చాడు. దుమ్ము రేపుకుంటూ ఆగింది బస్సు. నెమ్మదిగా బస్సు దిగాడు రాఘవయ్య మాస్టారు. గుండె నిండా దిగులు, తన అసమర్థత, తన బడిపంతులు జీవితం అన్నీ గుర్తుకు రావడంతో ఎక్కడలేని నీరసం ఆవరించిందాయన్ని. కాళ్ళీడుస్తూ ముందుకు కదిలాడు. రాఘవయ్య మాస్టారు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గోలగా ఉంది. పిల్లలు 4 గోలగా అరుస్తూ వరండాలో ఓ చిన్న సైజు యుద్ధం చేస్తున్నారు. ఒక్క గావుకేకతో వాళ్ళందరినీ బయటికి తరిమేసి అక్కడే వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూలబడిపోయాడు. అతని మనసంతా ఆందోళనగా, మెదడంతా ఆలోచనలతో గజిబిజిగా ఉంది. అలసటగా కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మంచినీళ్లు అంది అతని గావుకేకను విని మంచినీళ్లు తీసుకొచ్చిన పార్వతమ్మ. అతను కళ్ళు తెరిచి గ్లాస్ అందుకోవడానికి ముందుకు లేవబోయాడు. అతనికి కరుణ గుర్తుకొచ్చింది. వాళ్ళు ఏమన్నారు అంది పార్వతమ్మ ఆతృతగా. రాఘవయ్య జవాబివ్వలేదు. మంచినీళ్లు తాగి కుర్చీ వెనక్కి వాలి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. అతని మౌనాన్ని అర్థం చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ. మరో అరగంటకు బయటకు వెళ్ళిపోయిన 4 పిల్లలు లోపలికొచ్చారు. తండ్రి మౌనం, తల్లి గంభీరంగా ఉండడం చూసి నిశ్శబ్దంగా అన్నాలు తినేసి నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 7 గంటలు దాటింది. ఇంట్లో కరుణ అలికిడి వినిపించలేదు. రాఘవయ్య లేచి ఇంట్లోకి వెళ్ళాడు. వంటింటి గుమ్మంలో కూర్చొని ఆలోచిస్తున్న పార్వతమ్మ రాఘవయ్య అడుగుల చప్పుడుకు లేచి వడ్డించనా అంది. కరుణ కనిపించదేం అన్నాడు భోజనానికి కూర్చుంటూ. శ్యామల వాళ్ళింట్లో పేరంటం, భోజనానికి అక్కడే ఉండమందట శ్యామల అంది. కట్నం 5,000కు తగ్గదని ఖచ్చితంగా చెప్పారు పార్వతి. పైగా లాంఛనాలు 3,000.
పెళ్లి ఖర్చుతో మొత్తం 10,000 అన్నాడు రాఘవయ్య. మరి మీరేమన్నారు? 2 రోజుల్లో కబురు చేస్తానని చెప్పాను. అదేం? మన పూజారి ఇంటి పక్కనుండే సోమయాజుల కూతుర్ను కూడా మన కరుణను చూసిన రోజే చూసి వెళ్ళారట. అమ్మాయి అంతగా నచ్చలేదు, కానీ సోమయాజులు కట్నం 7,000 ఇచ్చి లాంఛనాలు జరిపిస్తానన్నాడట. వాళ్ళేమో కట్నం 10,000 అన్నారట. సోమయాజులు ఇంకా ఏ విషయం తేల్చలేదట. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. చెప్పిన విషయం మాత్రం నిజమే. అలా బేరాలాడుతూ అటూ ఇటూ కూడా చూసుకుంటూ గోడ మీది పిల్లిలా ఎవరెక్కువ ఇస్తే అటు మొగ్గాలని చూస్తున్నవాళ్ళు. నాకేం నచ్చలేదు. వాళ్ళింట్లో కరుణ సుఖపడుతుందనుకోను. పిల్ల కంటే కూడా డబ్బు ముఖ్యంగా తలచేవారు రేపు కరుణను చక్కగా చూసుకుంటారా? వాళ్ళు మంచి వాళ్ళైతే తనఖాలో ఉన్న ఈ ఇల్లు కాస్త అమ్మేసి నా ప్రావిడెంట్ ఫండ్తో ఎలాగో పెళ్లి జరిపిద్దామని వాళ్లతో చెప్పి బస్టాండ్కి వచ్చానా? సోమయాజి కనిపించాడు. అతడు వాళ్ళింటికని నాకు తెలీదు. అతను వెళ్ళి ఓ గంటలో తిరిగొచ్చాడు. బస్సు రాకపోవడం వల్ల నేను అక్కడే ఉన్నాను. అప్పుడు చెప్పాడు. కుర్రాడి పేరు, ఉన్న వీధి కనుక్కున్నాను. నువ్వేమంటావు పార్వతి? ఆలోచిస్తూ మౌనం వహించింది పార్వతమ్మ. నన్నేం చేయమంటావు చెప్పు. మీరిలా సోమయాజి చెప్పాడని ఊరుకోకండి. వాళ్ళకి అమ్మాయి నచ్చలేదేమో, అందుకే కట్నం ఎక్కువ అడిగారేమో. మిమ్మల్ని 7,000 అడగలేదంటే అర్థమేమిటి? కరుణ నచ్చిందనేగా. ఇక కరుణ కష్టసుఖాలంటారా? దాని రాత ఎలా ఉంటే అలా అవుతుంది. పెళ్లి చేసే వరకు మన బాధ్యత. పార్వతమ్మ మాటలకు రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. ఆమె మాటల్లో నిజముందనిపించింది. దానితో ఆడి పాడిన వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారు. దాని మనసెంత కుమిలిపోతుందో, నేనెంత నలిగిపోతున్నానో ఆలోచించండి. మనం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటే దానికి పెళ్ళిడు కాస్త దాటిపోతుంది. ఆలోచిస్తుంటే మనం కాస్త అదృష్టవంతులం అని చెప్పాలి. కరుణ పుట్టాక 10 ఏళ్ల వరకు మళ్ళీ పిల్లలు లేరు. ఆ తర్వాత ఈ 4 వెధవలు పుట్టారు, మగపిల్లలు. వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారు. వాళ్ళ గురించి మీరు బెంగపడకండి. మీరన్నట్టుగా తనఖా ఉన్న ఇల్లు అమ్మేయండి. దాని పెళ్లి కావడం ముఖ్యం. ఆ తరువాత మనం ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. వయసు వచ్చిన ఆడపిల్లను ఎన్నాళ్ళని గుండెలపై కుంపటిలా. పార్వతమ్మ మాటలకి తలూపాడు రాఘవయ్య. మీరు రేపు ఉదయమే వెళ్ళి నిశ్చయం చేసుకుని రండి అంది పెరుగొడ్డిస్తూ. రేపు మంచి రోజు అవునో కాదో. పార్వతమ్మ గబగబా వెళ్ళి క్యాలెండర్ తీసుకొచ్చి అందించింది. రేపు అష్టమి, ఎల్లుండి నవమి, ఆ తరువాత దశమి. బావుంది పార్వతి. 2 రోజుల. అంతలోగా సోమయాజు మాత్రం ఎలా పెడతాడే? రోజు మంచిగా లేదు కదా అన్నాడు. పార్వతమ్మ సంతృప్తి పడిపోయింది. రాఘవయ్యకు గుండె మీద బరువేదో దిగిపోయినంత తేలిక పడిపోయాడు. కరుణ ఇంకా రాలేదేం? రాఘవయ్య వీధివంక చూస్తూ అడిగాడు. ఈ పాటికి వస్తూ ఉంటుంది అంది పార్వతమ్మ. ఆమె అన్నట్టుగానే కరుణ బయలుదేరింది శ్యామల ఇంటి నుండి. ఒక్కతివే వెళ్ళగలవా అంది శ్యామల ఒళ్ళో ఉన్న పసిపాపను ఉయ్యల్లో పడుకోబెడుతూ. ఉన్న ఊళ్ళో భయమేంటి అంది కరుణ. అయితే ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఓ కాగితం పొట్లం తీసుకొచ్చిస్తూ తమ్ముళ్ళకి అవే ఈ లడ్డూలు అంది. కరుణ ముందుకు కదలబోయింది. మళ్ళీ ఎప్పుడొస్తావే? నువ్వు వెళ్లేలోగా వస్తాను అంది కరుణ. కరుణ గుమ్మం దాటి రోడ్డు మీదకి వచ్చేసింది. శ్యామల ఇంటి నుండి కరుణ వచ్చేసరికి రాఘవయ్య నిద్రపోయాడు. ప్రయాణపు బడలిక వల్ల అతనికి గాఢంగా నిద్ర పట్టింది. శ్యామల ఇచ్చిన లడ్డూల పొట్లం తల్లికిస్తూ నాన్న భోంచేశారమ్మా అంది. ఆ అంటూ కూతురు మొహంలోకి చూసింది పార్వతమ్మ. కరుణ కళ్ళల్లో ఏదో తెలుసుకోవాలన్న ఆతృత కనిపించడంతో, దేవుడి దయ వల్ల నీ పెళ్లి నిర్ణయం అయిపోయినట్టేనే కరుణ. నాన్నగారు మరో 2 రోజుల్లో పెళ్లి నిశ్చయం చేసుకుని వీలైతే ముహూర్తాలు కూడా పెట్టుకొస్తారు అంది సంతోషంగా. తాను తెలుసుకోవాలనుకున్నది తన పెళ్లి విషయం గురించి అయినా వినాలనుకున్నది మాత్రం ఈ వార్త కాకపోవడంతో కరుణ ఉలిక్కి పడిపోయింది. కరుణకు చెప్పాల్సింది అంతే తప్ప కట్నాల గొడవ, సోమయాజి కూతురు సంగతి కాకపోవడంతో చెప్పడం అయిపోయినట్టుగా వంటింట్లోకి వెళ్ళి లడ్డూల పొట్లాన్ని డబ్బాలో పెట్టొస్తూ పడుకోవు కరుణ అంటూ ఇంకా ఆలోచిస్తూ నిలబడ్డ కరుణను పిలిచింది. కరుణ యాంత్రికంగా వచ్చిందే కానీ నిద్రపోలేకపోయింది. చాలా రాత్రి గడిచిపోయింది. ఆలోచనలతో నిద్రకు దూరమైన కరుణ ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా హఠాత్తుగా లేచి కూర్చుంది. లైటు వేసి పుస్తకం మధ్యలో దాచిన కవర్ తీసుకొని 2 పంక్తులతో ఉత్తరం రాయడం పూర్తి చేసి తేలికపడ్డ మనసుతో వెళ్ళి పడుకుంది. ఏవో కొత్త ఊహలతో మనసు మరో లోకానికి ఎగిరిపోయింది. ఆ రాత్రి త్వరగా నిద్రపోనందుకేమో కరుణ మర్నాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది. మొహం కడుక్కొనొచ్చిన కరుణ ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ రాత్రి తాను రాసిన కవర్ని పోస్ట్లో పడేసొచ్చింది. ఇంటి ముందే పోస్టు డబ్బా ఉండడం వల్ల కరుణ బయటకు వెళ్ళినట్టు కనిపించలేదు. కరుణ వంటింట్లోకి వెళ్ళేసరికి తల్లి కూరలు తరుక్కుంటోంది. మరో రోజైతే తిట్టేదేమో కానీ
ఆ రోజు కరుణను ఏమీ అనలేకపోయిందావిడ. గిన్నెలోని కాఫీ వెచ్చబెట్టుకుని తాగుతున్న కూతురితో ఇకనైనా కాస్త పెందల కడే లేవడం అలవాటు చేసుకో కరుణ అంది. కరుణ మాట్లాడలేదు. ఆడపిల్లవు ఒక్కతివని కాస్త గారాబం చేశాం. మా ఇంట్లో నువ్వు ఏ పని చెయ్యకున్నా చెల్లుతుంది. కానీ రేపు అత్తారింటికి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళు ఊరుకుంటారా? పార్వతమ్మ మాటల్ని మధ్యలోనే తుంచుతూ ఇప్పుడేం పనుందో చెప్పమ్మా అంది విసుగ్గా. పార్వతమ్మ నిర్ఘాంతపోతూ అదేం చోద్యమే, పెళ్లి విషయం చెబితే అలా విసుక్కుంటావు అంది. నాన్న లేరేమిటి అంది అంత పొద్దున్నే. తండ్రి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక. ఇల్లు బేరం పెట్టడానికి వెళ్ళారు అంది. ఎందుకు? నీ పెళ్లి కోసం. మరి మన దగ్గర అంత డబ్బెక్కడిది అంటూ విషయం చెప్పింది. మీరంతా ఎక్కడుంటారమ్మా అంది బాధగా. ఎక్కడున్నా రోజులు గడిచిపోతాయి కరుణ. నీ పెళ్ళి ఒక్కటే మాకు సమస్య గాని ఏ అద్దె ఇంట్లోనో రోజులు గడిచిపోతాయి అంది పార్వతమ్మ. కరుణ తల్లి మొహంలోకి ఓసారి చూసి లేచి బయటకు వెళ్ళిపోయింది. మనసంతా ఆందోళనతో నిండిపోయింది. నలుగురు తమ్ముళ్లతో తండ్రి తల్లి ఎలా ఉంటారో. వాళ్ళ చదువులకు ఇక నాన్న దగ్గర మిగిలిందేమిటి? దోపిడీదారులా ఉన్నదంతా తాను ఊడ్చుకుని వెళ్ళిపోతే ఎలా? వాళ్ళకు అన్యాయం చేసినట్టు కాదు. నాన్నకు నిజం చెప్తే తన కాళ్ళు చేతులు కట్టేసైనా ఈ పెళ్లి జరిపిస్తాడు తప్ప అర్థం చేసుకోడు. అమ్మకు చెప్పినా లాభం లేదు, అంగీకరించదు. కనీసం తన నిర్ణయాన్ని హర్షించదు. బహుశా ఏ తల్లి తండ్రి హర్షించి అనుమతించరు. తాను చెయ్యాలనుకున్నది ఎలాగో చేస్తుంది. అలాంటప్పుడు ఈ ఇల్లు బేరం పెట్టకుండా ఆపాలి. ఎలా? ఏం చెయ్యాలి? నాన్న వస్తే కానీ ఈ ఇల్లు ఎవరు కొంటున్నారో తెలీదు. తెలిసినా తానేం చేయగలదు? బేరం కుదరకముందే తాను వెళ్ళిపోవాలి. అవును, అంతే. ఆ సాయంత్రం రాఘవయ్య మాస్టారు పార్వతమ్మతో చెప్పాడు. సోమయాజీ ఆ సంబంధం ఖాయపరుచుకుంటున్నట్లు ఎవరితోనో కబురు చేశాడట అని. పార్వతమ్మ మాత్రం ఎందుకైనా మంచిది, మీరు ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిరండి అంది. రాఘవయ్య మాటలు వింటూనే పార్వతమ్మ బావురుమంది. ఈ జన్మలో దానికి పెళ్ళయ్యే యోగం ఉందంటారా అంది. ఊరుకో పార్వతి, దాని దురదృష్టానికి మనం ఏం చేయగలం? పెళ్లి కొడుకుల మార్కెట్లో రేట్లు పెరిగాయి. ఆడపిల్లల తల్లిదండ్రులకు పోటీ పెరిగిపోయింది పార్వతి. తప్పదు. మనకు కరుణ గురించి ఎంత బెంగగా ఉంటుందో సోమయాజికి అంతే. పైగా వాళ్లకు డబ్బే ముఖ్యంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు మనం బాధపడ్డం అవివేకం అన్నాడు గంభీరంగా. చివరికి మనం అలానే సరిపెట్టుకోవాలి అంది పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ. తల్లిదండ్రుల సంభాషణ విని కరుణ నవ్వుకుంది. తెల్లవారితే తన సమస్య పరిష్కారం అవుతుంది. తండ్రి తన గురించి మరో సంబంధం వెతకాల్సిన అవసరం ఉండదు. తన కోసం ఇల్లు అమ్మాల్సిన అగత్యం ఉండదు. తన పెళ్లి కోసం అమ్మ బాధపడాల్సిన అవసరం ఉండదు, అవకాశం ఉండదు. తను వెళ్ళిపోయినందుకు బాధపడతారేమో. రాజుతో అని తెలిస్తే తిట్టుకుంటాడు తన తండ్రి. అంతే. కరుణ అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయింది. కన్న తల్లి తండ్రి తన గురించి ఎంత బాధపడతారో, ఆ ఊళ్ళో ఎలా తలెత్తుకోవాలో తెలియక కుమిలిపోతారో ఊహించలేదు. అలా వెళ్ళిపోవడంలో తనేదో త్యాగం చేస్తున్నాననే, తన తమ్ముళ్లకు ఇల్లు, తల్లిదండ్రికి నిలువ నీడ మిగులుస్తున్నాననే అనుకుంది. రాజా, ఈ ఉత్తరం అందగానే వెంటనే బయలుదేరు ప్లీజ్, ఆలస్యం చెయ్యకు, నీకోసం ఎదురు చూస్తుంటాను. కరుణ. ఉత్తరం చూస్తూనే గాబరా పడిపోయాడు రాజు. విషయాలు ఏమీ లేని ఆ ఉత్తరం అతన్ని కంగారు పెట్టింది. ఏం జరిగి ఉంటుంది? తమ విషయం మాస్టర్కి తెలిసిపోయిందా? లేక కరుణకు పెళ్లి సంబంధం స్థిరపడిపోయిందా? అంతే అయ్యుంటుంది. లేకపోతే ఇంత అర్జెంటుగా ఉత్తరం రాయదు. ఒకవేళ అదే జరిగితే ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కరుణను కాదనలేడు, వదులుకోలేడు. ఎందుకంటే కరుణను తను ప్రేమించాడు. చిన్నప్పటి స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కానీ తనంటే మాస్టారుకు ఇష్టం ఉండదు. తన ఆయన దగ్గరే చదువుకున్నాడు. వారాలు చేసుకుని తల్లి తండ్రి లేని తనను అమ్మమ్మ చేరదీసింది. చదువు చెప్పించే స్తోమత ఆవిడకు లేకపోవడంతో ఊళ్ళో నలుగురు పెద్ద మనుషుల ఇళ్లల్లో వారాలు చేసుకుని స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. అంతేకాదు, తాను బ్రాహ్మణుడు కాదు. మాస్టారుకి కులం పట్టింపు చాలా ఉంది. మాస్టారు తనతో కరుణ పెళ్లికి ఒప్పుకోడు. ఈ విషయం కరుణకు తెలుసు. మాస్టర్ ఒప్పుకోరు కరుణ, నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను రాజు. నువ్వంటే నాకిష్టం. నాన్న కొరకు కుల పట్టింపు గురించి నేను నా మనసుని చంపుకోను. కానీ మాస్టర్ను కాదని మనం పెళ్లి చేసుకోలేం కరుణ. ఎందుకు చేసుకోలేం? లోకంలో ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరు చెప్పారు? నవ్వుతూ అడిగాడు. ఎవరో ఏమిటో నాకు తెలియదనా? పుస్తకాల్లో చదివిందేనా? అవును, పుస్తకాల్లోని పాత్రలు మాత్రం వాస్తవంలో ఉండవా? ఉంటాయి. కానీ కరుణ, ఊహకు అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆదర్శానికి ఆచరణకు చాలా దూరం కరుణ. పుస్తకం చదవడం అర్థం చేసుకోవడం కాదు.
నవలల్లోని పాత్రల కష్టానష్టాలు, సుఖదుఖాలు, సాధక బాధకాలు, ఎదురయ్యే సమస్యలు, ఒడిదుడుకులు అనుభవానికి తెచ్చుకోగలిగితే నవల ముగింపులోని పరిష్కారానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఎంత అసాధ్యమో తెలుస్తుంది. కానీ పేజీలు తిరగేసి ముగింపుతో మురిసిపోతే ఎలా? అదే ఎంతో గొప్పగా తలచి ఓ నిర్ణయానికి రావడం ఎంత అమాయకంగా ఉంటుంది. ఇందుకు నువ్వు చెప్పేదేమిటి? తీవ్రంగా చూస్తూ అడిగింది కరుణ. నువ్వో నిర్ణయానికి వచ్చే ముందు బాగా ఆలోచించు కరుణ. నాకంటూ ఎవరూ లేరు అడ్డు చెప్పడానికి. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఆ రెండింటికంటే కూడా నాకు నీ సుఖ సంతోషాలు కావాలి. నా నుంచి నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ నువ్వే బాగా ఆలోచించు. ఆలోచించి నా నిర్ణయం మారితే, నీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు సంతోషమే కరుణ. నీ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తాను అన్నాడు. అయితే నా మీద నీకు ప్రేమ లేదా రాజు? అంది. కరుణ కళ్ళల్లో నీళ్లు. నన్నంతేనా అర్థం చేసుకున్నావు? మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాకంతకంటే కావాల్సింది ఏమీ లేదు కరుణ. కానీ మన జీవితాలు సాఫీగా సాగవు. ఈ సమాజం డబ్బుకు, కులానికి, మతానికి ఇచ్చినంత ప్రాముఖ్యత మనిషికి, మనసుకు, మానవత్వానికి, ప్రేమకు ఇవ్వదు. మనకెన్నో సమస్యలు ఎదురవుతాయి. ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కోవాలి. నిరాశగా కూలబడితే ఓడిపోతాం. గెలుపే మన ధ్యేయం కావాలి. అలాంటప్పుడు సమాజాన్ని, పరిస్థితులను, కష్టాలను అన్నింటినీ ఎదుర్కోగలిగే ఓర్పు ఉండాలి. అవునా? నీకు లేవా? అంది అమాయకంగా. నాతో పాటు నీకు ఉండాలనే నేను చెప్పేది. అయితే సరే, నాకున్నాయి అంది బుద్ధిగా చెబుతున్నా. కరుణలో అమాయకత్వం చూసి ముచ్చట వేసింది రాజుకు. అయితే సరే అన్నాడు తను, కరుణ అన్నట్టుగానే అనుకరిస్తూ. చాలాసేపటి వరకు మౌనంగా ఉన్నారిద్దరూ. కానీ ఒక్క షరతు అన్నాడు రాజు. ప్రేమలో షరతులు ఉండవు అంది. ఎవరు చెప్పారు? ఏ పుస్తకంలో రాశారు? అన్నాడు నవ్వు నాపుకుంటూ. రాజు నవ్వును గుర్తుంచి బొంగమూతి పెడుతూ వెక్కిరించింది కరుణ. నాకిప్పుడున్న ఉద్యోగం చాలా చిన్నది. ఖచ్చితంగా నా ఒక్కడికే సరిపోతుంది. అందుకని గాబరాగా అడిగింది. నాకు మంచి ఉద్యోగం దొరికే వరకు పెళ్ళి వాయిదా వేయాలి అన్నాడు. ఎన్నాళ్ళు? దొరికే వరకు. ఎప్పుడు దొరుకుతుంది? ఆతృతగా అడిగింది. రాజు అల్లరిగా నవ్వుతూ ఇప్పుడే అన్నాడు. ఓహ్, అది కాదు రాజు, నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు నచ్చలేదంటే సరి. ఇంతకు మాస్టారు నీకిష్టం లేని కుర్రాడికి నిన్నివ్వరు కదా? మరి ఇంకేం? కానీ ఎన్నాళ్ళు? వీలైనన్ని రోజులు. ఆ తరువాత మన ప్రయత్నం మనం చేద్దాం, సరేనా? అన్న తన మాటలకి ఒప్పుకున్న కరుణ 6 నెలలుగా తనకు రాసే ఉత్తరాలలో తనకు వచ్చిన సంబంధాలు వాటంతట అవిగా తాను తప్పించిన వైనం రాస్తూ వచ్చింది. కానీ ఈనాడు ఇంత చిన్న ఉత్తరం రాసిందంటే ఏదో ముంచుకొచ్చిందన్న మాట. రాజు ఆ రాత్రే బయలుదేరాడు. రైల్లో కూర్చున్నాడన్న మాటే గాని అతని మనసు, మెదడు అంతా ఆలోచనలతో నిండిపోయింది. నాకిష్టం లేని సంబంధం నాన్న ఖాయం చేస్తే నువ్వు వచ్చేసి నన్ను తీసుకెళ్ళాలి రాజు. లోకం దృష్టిలో నేను లేచిపోయినట్లు అని పకపక నవ్వేసిన కరుణ రూపం కళ్ల ముందు నిలబడింది. ఒకవేళ అలాంటి స్థితే ఎదురైతే కరుణను తీసుకురావాలి. కానీ తన ఉద్యోగం ఏదో ప్రైవేట్ కంపెనీలో 200 కన్సాలిడేటెడ్ జీతంతో రోజులు గడుపుకొస్తున్న తాను కరుణను తీసుకొచ్చి ఏం సుఖపెట్టగలడు? ఏ అవసరాలు తీర్చగలడు? మంచి ఉద్యోగం తానెంతగా ప్రయత్నించినా ఈ రోజుల్లో దొరకడం మాటలా? ఇంటర్వ్యూలకి వెళ్ళడం తప్ప సెలెక్ట్ అవ్వడం తెలీదు. ఉత్తర దక్షిణాలు లేని తనకు ఉన్న ఉద్యోగమే వరమైంది. అలాంటప్పుడు కరుణను తీసుకురావడం. కానీ ఎన్నాళ్ళని ఆ అమ్మాయి అతని కోసం పడిగాపులు కాస్తుంది? అంతరాత్మ ప్రశ్నించింది. ఆడపిల్ల, ఎదిగిన కూతుర్ని గుండెల మీద కుంపటిలా ఎన్నాళ్ళని మోయగలరు వాళ్ళు? ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ అమ్మాయి మాత్రం ఎన్నాళ్ళని తప్పించుకోగలదు? ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు తీసుకురావాలి. కరుణ నీకు కావాలనుకుంటే రేపు చేయాల్సిన పనేదో ఇవాళే చేయకూడదు. కానీ కరుణ తనతో జీవితంలో సుఖపడగలదా? అది ఆ అమ్మాయి ఆలోచించుకుంటుంది. వీలైనంత వరకు ఆ అమ్మాయిని అన్యాయం చేయకుండా సుఖపెట్టడానికే ప్రయత్నించు. ఆ తరువాత ఆ అమ్మాయి అదృష్టం. అలా అదృష్టాన్ని నమ్ముకొని తప్పదు. ప్రయత్నలోపం లేనివాడు దైవాన్ని, అదృష్టాన్ని విశ్వసించాలి. ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. మనసు ప్రబోధించింది. మనసు ఎంత నచ్చజెప్పినా తనకో మంచి ఉద్యోగం, కనీసం తమిద్దరి కనీస అవసరాలు తీర్చగలిగే ఉద్యోగం దొరికాకే పెళ్లి చేసుకుని కరుణని తీసుకొస్తే బాగుంటుందని అనిపించింది రాజుకు. ద్వంద్వ నిర్ణయాల మధ్య, అభిప్రాయాల మధ్య నలిగిపోతూ చివరికి కరుణను తీసుకురావాలనే నిశ్చయానికి వచ్చిన ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు రాజు. రేపు ఎలా ఉంటుందోనన్న ఆలోచన మాత్రం ఓ పెద్ద సమస్యగా రాజును వేధించసాగింది. రాజారావు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అతడు రైలు దిగగానే కరుణ కలిసింది.
స్టేషన్ బయట కలిసిన కరుణ చెప్పిన మాటలు వింటూనే రాజు కంగారు పడలేదు. కరుణ, బాగా ఆలోచించావు కదూ? సూటిగా అడిగాడు. రాజు, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. పదే పదే ఆలోచించుకు అంటూ నన్ను శంకించి మరో విధంగా అవమానించకు. రేపు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను బాధపడుతూ నిన్ను అసహించుకుంటాననేగా. అలా ఏనాటికి జరగదు అంది నిశ్చలంగా. రాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కరుణ కళ్ళల్లో తిరిగిన కన్నీటి పొర అతన్ని ఇక మాట్లాడకుండా చేసింది. కరుణ పిలిచాడు. ఒక్క మాట నన్ను చెప్పనీ కరుణ. నేను చెప్పడం పూర్తయిన మరుక్షణం నుండి మన 2 జీవితాలు ఒక్కటిగా మొదలవుతాయి. అందుకే చెప్తున్నాను, శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుంటావు కదూ అన్నాడు. అతని గొంతు రాను రాను గంభీరంగా మారిపోయింది. అతని చేతిలో ఇమిడిపోయిన కరుణ చేతికి అతడి చేతి స్పర్శ మెత్తగా చిరువెచ్చగా తగలసాగింది. కరుణ చెప్పమన్నట్టుగా చూసింది. కరుణ, మనం గడపబోయే జీవితంలో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బరువులు కలిగినా అది మనిద్దరి మధ్య దూరాన్ని మాత్రం పెంచకూడదు. నేను ఊపిరి పీల్చే ప్రతి క్షణం నిన్ను సుఖపెట్టడానికి, ఆనందంగా ఉంచడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నంలో నీ తోడు, ఓదార్పు, ముఖ్యంగా నీ చిరునవ్వు నాకు తోడుగా ఉండాలి. అపార్థాలకు, ఆవేశాలకు చోటు ఇవ్వకుండా మనం కలిసి ఉండాలి. నా తోడులో నీ జీవితం నీకు సంతృప్తినివ్వకపోతే, ఆనందం లేకపోతే, ఇక చాలు రాజు. సంతృప్తి అనేది మనం ఊహించే దాంట్లో ఉంటుందని, ఆనందం, సుఖం అనేవి మనం ఇచ్చే విలువను బట్టి ఉంటుందని నువ్వే చెప్పావు, గుర్తుందా? అంతేకాదు కరుణ, ఇంకా వద్దు, ఇక చాలు రాజు. చెప్పింది కొంచెమే అయినా ఇంకా నువ్వు చెప్పేది మిగిలిపోయినా ఇక నేనేమీ వినను అంది అతని పెదవులను అరచేత్తో మోస్తూ. రాజారావు కళ్ళల్లో వెలుగు. థ్యాంక్స్ కరుణ అంటూ ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలిపెట్టాడు. రేపు ఉదయం స్టేషన్కి నేను వచ్చేస్తాను రాజు, నువ్వు ఇక్కడే ఉండాలి అంది కరుణ. ఆ సిమెంట్ బెంచి దగ్గరే ఉండాలి అంది ప్లాట్ఫామ్పై రావి చెట్టు దగ్గరున్న సిమెంట్ బెంచిని చూపిస్తూ. రాజారావు మాట్లాడలేదు. రేపే వెళ్ళాలా కరుణ అన్నాడు. ఏం? నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ఇల్లు అది పర్వాలేదు, మనం కలిసి వెళ్ళాకే అంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా వచ్చేసింది కరుణ. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక తనకున్న చీరలు 4, తన స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్టు, దగ్గరున్న 25 రూపాయలు ఓ ప్లాస్టిక్ సంచిలో సర్దుకుంది. ఆ సాయంత్రం మొదలైన చినుకుల వర్షం అర్ధరాత్రి అయ్యేసరికి కుంభవృష్టిగా మారిపోయింది. ఓ పక్క భయంగా ఉన్న కరుణ నిర్ణయాన్ని మార్చుకోలేకపోయింది. సాయంత్రం 6 గంటలు దాటింది. ఆరోసారిగా ఆ వీధికి వచ్చి నెమ్మదిగా నడిచి వెళ్తూ ఆ గదివంక చూశాడు రాంబాబు. 5 సార్లు నిశ్చలంగా ఉండి తనను వెక్కిరిస్తున్న తాళం కప్ప ఆరోసారి కూడా వెక్కిరించడంతో ఆ తాళం కప్ప మీద కోపం, కసి పెరిగిపోయాయి రాంబాబుకు. అలా కాదు, నీ పని చెప్తానుండు అని అనుకుంటూ భుజానికున్న ఎయిర్ బ్యాగ్ని చేతిలోకి తీసుకుని సూట్ కేసును ఒకసారి చూసుకుని గబగబా నడుస్తూ ఆ గది దగ్గరగా వెళ్ళాడు. ఇంతకు ఇది రాజుగాడి కొంపే కదూ అని ఓ క్షణం ఆలోచించి, అయినా కాకపోయినా ఇక చేసేదేమీ లేదు, హరిహరాదులు అడ్డుకొని తన నిర్ణయం మారదు, తను చెయ్యబోతున్న ఈ కార్యం ఆగదుగాక ఆగదు అనుకుంటూ గది తలుపులకు దగ్గరగా వెళ్ళి తాళం తీస్తున్నట్లుగా కొంచెం తలవాల్చి చుట్టుపక్కల ఎవరూ లేరని, దూరంగా ఉన్న డాబా ఇంటి ముందు కూర్చున్న ఆడవాళ్లు తనని గమనించడం లేదన్న విషయం గమనించి జేబు నుండి తాళం చేతులు తీసినట్టుగా ఓ మేకు, ఓ తీగ లాంటిది తీసి తాళం తీయబోయాడు. రాలేదు. గట్టిగా లాగాడు. మొహమంతా చెమట, ఏదో భయం. ఎవరైనా చూస్తే గుర్తించి దొంగ అనుకుంటే ఏం జరుగుతుందో ఊహించి కాళ్లల్లో సన్నటి వణుకు, చేతులు చెమటతో తడిసి మేకు, తీగ కుడి చేతిలోంచి, తాళం కప్ప ఎడం చేతిలోంచి జారిపోయాయి. ఆఖరి ప్రయత్నంగా పిడికిలి బిగించి తాళం కప్పను ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బలంగా కొట్టాడు. అంతే. మరొక క్షణం ఆలస్యం చేయకుండా గది తలుపులు తీసి లోపలికి వెళ్ళి తలుపులు మూసి లోపల నుండి గొళ్ళెం వేసి చేతిలోని సూట్ కేసుని, బ్యాగ్ని ఓ మూలకు పెట్టి గదిలో ఓ మూల ఉన్న మంచం మీద కూర్చున్నాడు. గదంతా పరిశీలనగా చూశాడు. మూసి ఉన్న కిటికీ పక్కనే ఉన్న టేబుల్పై రాజారావు ఫోటో చూశాక, హమ్మయ్య, ఇది రాజుగాడి కొంపే అని అనుకుని ఏదో గండం గడిచినట్లు, మరెంతో బరువు తీరినట్టు హాయిగా తేలిగ్గా నిట్టూర్చి మంచం మీద వెనక్కి వాలాడు. ఓరే రాజు, నువ్వున్నావనుకొని వస్తే ఊరికెళ్ళావు అని చెప్పారు కంపెనీకి వెళ్తే. ఈరోజు సాయంత్రం వరకు నువ్వు వస్తావనుకున్నారా? నువ్వు రాలేదు. ఇక ఎప్పుడొస్తావో తెలియక తాళం బద్దలు కొట్టి వచ్చేశాన్రా. ఇక నువ్వింకో 4 రోజులకొచ్చినా పర్వాలేదు అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుని సంతోషంగా ఈల వేస్తూ లేచి నిలబడి గదంతా పరిశీలనగా చూశాడు. బయటికి కనిపించేంత చిన్నగా లేదు ఆ గది. కొంచెం
పొడవు ఎక్కువ కావడం వల్ల చిన్న సైజు గోడ ఒక్కటి గది మధ్యగా అడ్డంగా కట్టి వదిలేయడంతో అది 2 గదులుగా అనుకోవచ్చు. గోడ కటువైపు వంటగది అనుకోవడానికి నిదర్శనంగా ఓ స్టవ్, గిన్నెలు, డబ్బాలు వగైరా వంట సామాన్లు, గోడకి ఇటువైపు మంచం, చిన్న టేబుల్, కుర్చీ, మూసి ఉన్న కిటికీలో కూడా ఓ గాజు గ్లాసు, టేబుల్ మీద రాజారావు ఫోటో, ఏవో 4 పుస్తకాలు. వంటింట్లో ఓ మూల ఉన్న బకెట్ నిండా నీళ్లు కనిపించడంతో రాంబాబు కిటికీ తెరిచి మొహం కడుక్కొని డబ్బాలన్నీ వెతికాడు. ఓ డబ్బాలో బిస్కెట్లు కనిపించాయి. బ్రెడ్ ఎండిపోయి ఉంది. ఆవకాయ పచ్చడి, హార్లిక్స్ సీసాల నుండి తొంగి చూసి పలకరించింది. రాంబాబు మండే ఆకలికి కాలే గంజిలా బ్రెడ్ని ఆవకాయతో నంచుకుని బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు. కరుణ మన వచ్చేసింది. రాజారావు మాటలకి కరుణ రాజారావు వైపు చూసింది. ఆ వీధిలో వరుసగా ఉన్న ఇళ్లల్లో రాజారావు చూపించిన మన ఇల్లు ఏదో తెలియలేదు. రిక్షా ఆగడంతో రాజారావు ముందుగా దిగాడు. గది తలుపులని తాను వేసిన తాళం కనిపించకపోవడంతో ఓ క్షణం నిర్ఘాంతపోయి రిక్షావాడికి డబ్బులు ఇవ్వకుండానే గబగబా గది దగ్గరగా వెళ్ళి తలుపు తీశాడు. లోపల నుండి గొళ్ళెం వేసి ఉండడం వల్ల తలుపులు తెరుచుకోలేదు. లోపల ఎవరో మనుషులున్న అలికిడి, పైగా ఈలపాట. రాజారావు తలుపులు తట్టాడు. ఎవరిదో గొంతు. రాజు జవాబివ్వక మళ్ళీ తలుపు తట్టాడు. రాజారావు లేడండి, బజార్కెళ్ళి ఇంకా రాలేదు. లోపల నుండి వినిపించిన ఆ జవాబుకు నిర్ఘాంతపోయాడు. దొంగ వెధవ, తన పేరు కూడా కనుక్కున్నాడు అనుకుంటూ. రాజారావు కాదు, నువ్వే కావాలి, తలుపులు తీ అన్నాడు. ఓరి నువ్వట్రా చిట్తండ్రి అంటూ తలుపులు తీశాడు రాంబాబు. గడ్డం గీసుకోవడానికి రెడీగా ఉన్న సబ్బు నిండిన బుగ్గలు, చేతిలో రేజర్. రారా రాజు, బ్రతికించావరా తండ్రి. పొద్దుటి నుండి ఓ బామ్మగారు, ఓ పాలవాడు, కూరలమ్మ, చాకలాడు, అబ్బబ్బా వచ్చిన ప్రతి వాళ్ళకి రాజారావు ఇప్పుడే బజార్కి వెళ్ళాడండి అని చెప్పలేక చచ్చాను. వచ్చిన ప్రతి వాళ్ళు మీరెవరు అని యక్ష ప్రశ్నలు వేసి చంపేశారు. ఈ ఊళ్ళో ఉన్న నిన్ను నమ్ముకొని వచ్చి నేను ఎన్ని అగచాట్లు పడ్డాననుకున్నావు అన్నాడు అద్దం ముందు నిలబడి గడ్డం గీసుకుంటూ. ఓ దొంగ వెధవల తాళం బద్దలు కొట్టి మరీ వచ్చాను. ఏం చెయ్యను, వచ్చి 2 రోజులైంది. నువ్వు ఊళ్ళో లేవు. గది తాళం బద్దలు కొట్టి గదిలోకో లేక కటకటాల వెనక్కో వెళ్దామన్న దృఢ నిశ్చయానికి వచ్చి నిన్న సాయంత్రం ఎవరిదో గాజులు చప్పుడు వినరావడంతో క్షణం చెప్పడం ఆపి అద్దంలో నుండి చూపు తిప్పి చూశాడు. ఎవరో నీడలా రివ్వున వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో నిలబడ్డ కరుణను చూస్తూనే కంగారు పడిపోతూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. రా కరుణ అన్నాడు రాజారావు. కరుణ లోపలికి వచ్చింది. రాంబాబు మొహం కడుక్కుని వచ్చాడు. ఒకరికొకరికి పరిచయం చేశాక రాంబాబు కాఫీ చేసి తీసుకొచ్చాడు. చూచాయగా విషయం అర్థం చేసుకున్న రాంబాబు, నువ్వు ఊరెళ్ళి చేసిన పని ఇదట్రా అన్నాడు నవ్వుతూ. నువ్వెందుకు వచ్చావురా? ఉద్యోగం కోసం. అంత అవసరం ఏమిటిప్పుడు? రాధ కోసం. రాధొస్తోంది. ఎప్పుడు? మరో 2 రోజుల్లో అని చెప్పలేక వస్తుంది అన్నాడు. నేను బయటకెళ్ళి క్యారేజీ తీసుకొస్తాను, మీరు స్నానం అది చేసేయండి అంటూ రాంబాబు బయటకు వెళ్ళిపోయాడు. కరుణ, నేను ముందు స్నానం చేసేనా, నువ్వు చేస్తావా అన్నాడు. ఏం? నీళ్లు బయటకు వెళ్ళి తేవాలి అంటూ వంటింట్లో ఉన్న కొన్ని నీళ్లతో తను స్నానం అయిందనిపించి బయటకు వెళ్ళి బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చాడు. పక్కనే ఉన్న బాత్రూమ్ లాంటి చిన్న గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది కరుణ. రాంబాబు ఇంకా రాలేదు. కరుణ ఇల్లంతా పరిశీలనగా చూసింది. అచ్చంగా బ్రహ్మచారి గదిలాగే ఉంది. రాజుతో కలిసి మొదలుపెట్టిన తన జీవితం ఈ ఇంట్లోనే గడపాలి అన్న ఆలోచన రాగానే కరుణకెందుకో ఆ ఇల్లు ఇరుకుగా చిన్నగా అనిపించింది. అసలు రిక్షా దిగి ఇంట్లోకి రాగానే రాంబాబు వాలకం, అతడి మాటల ధోరణి కరుణకు ఏమిటోగా అనిపించింది. రాంబాబు రావడంతో భోజనం ముగించారు. కరుణ, నువ్వు పడుకో అంటూ స్నేహితులిద్దరూ వీధి అరుగు మీదికి చేరారు. అలసటగా ఉండటం వల్ల కరుణ వెంటనే నిద్రపోయింది. రాజారావుకు అలసటగా ఉన్న ఎడతగని ఆలోచనలు నిద్రపోనీయలేదు. కరుణతో జీవితం అనే సమస్యకు పరిష్కారం సంతృప్తిని కలిగించలేక ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతుంటే మధ్యలో రాంబాబు గొడవ ఒకటొచ్చింది. తనకున్న ఒకే ఒక మంచి స్నేహితుడు రాంబాబు. ఆప్తుడు, ఆత్మీయుడు, బంధువు అన్నీ రాంబాబే. ఈనాడు తల్లిదండ్రులు ఎదిరించిన రాంబాబుకు కూడా తానొక్కడే. అందుకే ఎంతో ఆశతో తన స్నేహం పట్ల నమ్మకంతో వచ్చిన రాంబాబును కాదనగలడా? రాజా, రాంబాబు పిలుపుకి ఉలిక్కిపడ్డాడు. ఏమిట్రా అంతగా ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటావని తెలిస్తే నేను... కాదురా, నీ గురించి కాదు, కరుణ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు చిన్న అబద్ధమాడుతూ. కరుణ గురించా? ఆశ్చర్యపోయాడు రాంబాబు. విషయం ఇంత దూరం వచ్చాక నువ్వింకా కరుణ గురించే ఆలోచిస్తున్నావంటే నేను నమ్మన్రా. ఒకవేళ అదే నిజమైతే పడ్డావనుకోనా? అనాలోచితంగా ఈ పని చేసావనుకోనా?
ఏమీ కాదు, రేపు ఎలా అనే నాకొచ్చే జీతంలో మా 2 జీవితాలు. అబద్ధమాడుతున్నావు రాజా. రేపటి గురించి, రేపులో గడిపే ప్రతిక్షణం గురించి ఆలోచించే వివేకం నీకుంది. ఆలోచించకుండానే నువ్వు అడుగు ముందుకు వెయ్యవు. ఇంతకు నీ గురించి ఆలోచిస్తున్నానంటావు. సరే, అవును అన్నాడు రాజు. నా గురించి ఆలోచించడానికి ఏముందిరా, నాకేదైనా చిన్న ఉద్యోగం దొరికినా రాధను తీసుకొచ్చేస్తాను అన్నాడు. ఉద్యోగం దొరకడం అంత తేలిక అనుకున్నావురా? నా వరకు తేలిక అనుకోవాలి మరి అన్నాడు. రాజారావు అర్థం కానట్టు చూశాడు. నేనొచ్చి 4 రోజులైందిరా, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని హోటల్ రూమ్లో ఉన్నాను. 2 రోజులు తిరిగాను. లాభం లేకపోయింది. 2 రోజులకే 100 రూపాయలు ఖర్చయిపోయాయి. ఇక నిన్ను ఇబ్బంది పెట్టక తప్పదనిపించి వచ్చాను. నిన్నంతా తిరిగి తిరిగి చిన్న ఉద్యోగం సంపాదించాను. రేపటి నుండి వెళ్ళిపోవాలి అన్నాడు. కానీ రాజు, ఒక్క పొరపాటు చేశానురా అన్నాడు రాంబాబు. ఏమిటి? కరుణ విషయం నాకు తెలియదుగా. అందుకని రాధ వస్తే కొన్నాళ్ల పాటు నీ గదిలో తలదాచుకుందామనుకుని ఇవాళ పొద్దున్నే టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు గది వెతుక్కోవాలి అన్నాడు. అదేమిట్రా, ఇప్పుడేమైంది? రాజారావు మాటలకి రాంబాబు నవ్వాడు. రాజారావు కూడా నవ్వేశాడు. పర్వాలేదురా రాణి, నీకు మంచి ఉద్యోగం దొరికే వరకు ఎలాగో సర్దుకుందాం. అంతేకాదురా, మేమింకా పెళ్లి చేసుకోవాలి. మరి పెళ్లి పెద్దలు మీరే. కాపురం అంటూ ఆ తర్వాత కదా అన్నాడు. పెళ్ళి ఎంతసేపురా రాజా అంటూ పక్కపక్క నవ్వి, నా బాధలేవో నేను పడతాను కానీ నువ్వు ఇంకేం ఆలోచించకుండా వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోరా అన్నాడు. అన్నాడు రాజారావు. అలసటగా ఉండుంటుంది, వెళ్ళి పడుకోరా, నేను ఒకసారి బయటికెళ్ళొస్తాను, 1 గంటలో వచ్చేస్తానంటూ రాజు సమాధానానికి కూడా ఎదురు చూడకుండా వీధిలోకి బయలుదేరాడు రాంబాబు. రాధకు పెళ్ళైన మరుక్షణం నుండి తాను ఇచ్చింది ఇస్తోంది కన్నీళ్లే. ఇక ఇప్పుడు అన్ని కష్టాలే అనుకుంటూ కదిలాడు రాంబాబు. తెల్లవారితే రాధ వస్తోంది. అప్పట్లోగా గది దొరికితే బాగుంటుంది. రాజు గదిలో ఉండటం వల్ల వాళ్లకు తమకు ఇబ్బందే. ఇవాళ కాకపోయినా రేపైనా వెతుక్కోవాలి, తప్పదు. రాధ కొత్తగా కాపురానికి వస్తోంది. ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నాడు రాధను తన జీవితంలోకి. రాంబాబు పేలవంగా నవ్వుకున్నాడు. కట్నం పేచీ వచ్చి పెళ్లి స్థిరపడ్డాక తన తండ్రి తల్లి పేచీ పెట్టారు. చివరికి అన్నీ ఒప్పించి పెళ్లి జరిపిస్తుంటే పీటల మీద ఇంకేదో అడిగింది అమ్మ. చెల్లాయి వాళ్లు కాదనటంతో నాన్న తనని లాక్కొచ్చేయాలని చేసిన ప్రయత్నంలో తాను ఎదురు తిరిగాడు. ఆ 3 ముళ్ళు వేసేశాడు. కానీ మూర్ఖంగా ఆలోచించే తల్లి తండ్రి రాధను కాపురానికి తీసుకురాలేదు. తనకంటూ ఓ ఉద్యోగం లేదు. కాలేజీ నుండి బయటకు రాగానే పెళ్లి చేశారు. వాళ్ల ఇష్టాన్ని కాదని వాళ్ల అధికారాన్ని సహించలేక రాధమెళ్ళో 3 ముళ్ళు వేసిన నేరానికి రాధను ఇంటికి తీసుకురానియకపోవడంతో తాను ఎదురు తిరిగి ఫలితంగా బయటకొచ్చేశాడు. పెళ్ళై సంవత్సరం దాటింది. రాధను కాపురానికి తీసుకురాకపోవడంతో అటు పుట్టింటివారు ఊళ్ళో వాళ్ళు కూడా అసలు రాధను కాపురానికి తీసుకెళ్లరని వదిలిపెట్టేశారని సూటిపోటి మాటలతో బాధ పెట్టడంతో రాధ తనకు ఉత్తరం రాసింది. ఆడపిల్లకు పెళ్ళంటూ అయ్యాక పుట్టింట్లో అంత గౌరవం విలువ ఉండవండి. 4 రోజులు చుట్టంగా ఆదరిస్తారే తప్ప తమ ఇంటి ఆడపడుచుగా అభిమానించరు. మీకెలాంటి ఇబ్బందులున్నా సరే నన్ను తీసుకెళ్ళండి అంటూ రాధ రాసిన ఉత్తరం తనకు చాలా ఆలస్యంగా అందింది. తనకంటూ ఓ ఉద్యోగం ఆధారం లేని తను రాధను తీసుకొచ్చి ఏం చెయ్యాలో, కనీసం తినడానికి తిండైనా పెట్టకపోతే ఎలా అని రాధకు ఉత్తరం రాశాడు. మరో 6 నెలలు గడిచాయి. తనకు ఉద్యోగం దొరకలేదు సరికదా. రాధ రాసిన ఉత్తరం కలవరపరిచింది. నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. మీతో ఎన్ని కష్టాలైనా సరే ఆనందంగా భరిస్తాను. కానీ మీ తోడు లేని నన్ను వీళ్ళు అనే నానా మాటలు నాకు జీవితం అంటే భయంగా, మీ మీద ఉన్న నమ్మకం విశ్వాసం అవివేకంగా మిగిలి నన్ను అపహసిస్తున్నాయి. తానిక తండ్రితో గట్టిగా మాట్లాడడానికే నిర్ణయించుకున్నాడు. ఫలితంగా బయటకు వచ్చేశాడు. రాజు ఉన్నాడనే హైదరాబాద్ వచ్చాడు. 4 రోజులు తిరిగి తిరిగి సంపాదించిన చిన్న ఉద్యోగం ఓ బట్టల కొట్లో. నెలకి 130 రూపాయలు జీతం. తను చదివిన బీకాంకి దొరికిన ఉద్యోగం అది. తప్పదు. రాధ కోసం తన చదువు డిగ్రీ అన్నీ మర్చిపోవాలి. ఆలోచిస్తూ నడుస్తున్న రాంబాబు పిల్లలు గోలగా అరవడంతో ఉలిక్కిపడ్డాడు. ఇంటి ముందున్న టూలెట్ బోర్డు చూసి ఆగిపోయాడు. అది 5-6 వాటాల వాళ్లున్న లోగిలి. కొంచెం బెదురుగానే లోపలికి అడుగుపెట్టాడు రాంబాబు. స్టేషన్లో రైలు ఆగుతూనే రాంబాబు కళ్ళు ఆతృతగా ప్రతి కంపార్ట్మెంట్ని వెతకసాగాయి. బెరుకుగా చూస్తూ భయం భయంగా కంపార్ట్మెంట్ తలుపు దగ్గర నిలబడ్డ రాధను చూస్తూనే పరిగెత్తాడు. రాధా! రాంబాబు పిలుపుకు రాధ ఆతృతగా చేయిచాచి రాంబాబు చేతిని అందుకుంది. తన చేతిలో ఇమిడిన రాధ చేతిని మృదువుగా నిమురుతూ రాధ మొహంలోకి తదేకంగా చూస్తున్న రాంబాబు వెనక నుండి రాజు రావడంతో రాధ చేతిలోని సూట్ కేసు అందుకున్నాడు. నా పేరు రాజు.
రాంబాబు స్నేహితుణ్ణి అంటూ తనంతాను పరిచయం చేసుకుంటూ, నువ్వు చెల్లాయిని జాగ్రత్తగా తీసుకురా, నేను రిక్షా మాట్లాడతాను అని అంటూ రాంబాబు చేతుని సూట్ కేసు అందుకుని వెళ్ళిపోయాడు రాజు. పద రాధా అంటూ రాధ చేయి పట్టుకుని ముందుకు కదిలాడు. ఇంటికి వెళ్ళేసరికి కరుణ వంట చేసి వీళ్ల కోసమే ఎదురు చూస్తోంది. మన ఇంటికి సాయంత్రం వెళ్దాం రాధా అన్నాడు. రాధ అయోమయంగా చూడటం చూసి భోజనాలు అవి ముగించుకుని కూర్చున్నారు. గది చూసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తిరిగొచ్చిన రాంబాబు ఆ మర్నాడు ఉదయం చేతికున్న వాచి ఉంగరం అమ్మేసి వంటకు కావలసిన సామాన్లన్నీ కొనేసి గదిలో సర్దుకుని మరీ రాధను తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళాడు. ఆ సాయంత్రం తమ ఇంటికొస్తూ, ఇంత అర్జెంటుగా గది దొరకలేదు రాధా, అందుకని గదిలాంటి కార్ షెడ్లోనే మన కాపురం అన్నాడు మెల్లగా. రాధ నిండుగా నవ్వేసింది. ఆ నవ్వు రాంబాబుకి కొండంత ధైర్యాన్నిచ్చింది. గదంతా కలియజూస్తూ ఓ మూల నిలబడిపోయింది రాధ. గది తలుపులు వేసి రాంబాబును లతలా పెనవేసుకుపోయి గుండెల్లో ఇమిడిపోతూ బావురు మంది రాధ. కంగారు పడిపోయాడు రాంబాబు. ఆ గది సర్దడం కోసం రాంబాబు పడ్డ శ్రమ, యాతన గుర్తించిన రాధ మనసు అది కేవలం తన కోసమేనని అర్థం కావడంతో ఏడ్పు వచ్చేసింది. ఈ గది నచ్చలేదా రాధా అన్నాడు రాంబాబు అమాయకంగా. రాధ మాట్లాడలేదు. రాధ మొహాన్ని 2 చేతులతో ఎత్తి కళ్ళలోకి చూస్తూ పిలిచాడు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి అంది ఏడుస్తూనే. ఓహ్ అందుకా అని, నిజంగా నీకు సంతోషంగా ఉండి ఇక ముందు కూడా ఉండగలిగితే నాకు కావాల్సిందేం లేదు రాధా. ఏడాది నుండి నీకు కన్నీళ్ల బాధ తప్ప మరేమి ఇవ్వలేని దౌర్భాగ్యుణ్ణి. ఇంకా ఏదో అనబోయాడు. రాధ అతని మాటలు నాపేస్తూ, వద్దండి, ఇంకేం గుర్తు చేయకండి. మన జీవితం అనేది ఇవాల్టి నుండి కాదు, ఇప్పటి నుండే మొదలైంది. మనకు రేపు తప్ప నిన్న లేదనుకుందాం. ఈ గదే కాదు, ఇంతకన్నా ఇంకా చిన్నగా ఇరుకుగా ఉన్నా పర్వాలేదు. మీ సాంగత్యంలో నేను హాయిగా ఉండగలను అంది. మాటలు బాగా నేర్చావు అన్నాడు 2 చేతులతో ఆమెను చుట్టేస్తూ. రాధ తన్మయత్వంగా అతని పరిష్వంగంలో ఇమిడిపోయింది. రాజు కరుణల పెళ్లి గుళ్ళో అతి నిరాడంబరంగా జరిగిపోయింది. రాధ రాంబాబులే పెళ్లి పెద్దలు. రాజు 4 స్నేహితులు పెళ్లికొచ్చారు. పెళ్ళైన మర్నాడే కరుణ తండ్రికి విషయమంతా వివరంగా ఉత్తరం రాసింది. జవాబుగా రాఘవయ్య వచ్చి రాజు కరుణను దీవించడానికి బదులుగా నోటికొచ్చినట్లల్లా శపించి మరీ వెళ్ళాడు. రాంబాబు ఎంత నచ్చచెప్పినా, రాధ ఎంతగా బ్రతిమాలినా అతని వాగ్దాటిని ఆపలేకపోయారు. తండ్రి ఉన్నంత వరకు బింకంగా మాట్లాడింది కరుణ. తీరా అతను వెళ్ళిపోయాక చాలా బాధపడిపోయింది. రాజు చేతుల్లో మొహం దాచుకొని బావురు మంది. నాన్న మరీ ఇంత కఠినంగా మాట్లాడతారనుకోలేదు రాజు. నా వల్ల ఈనాడు నువ్వు నానా మాటలు పడాల్సొచ్చింది అంది. మనకు తెలిసింది, మనం విన్నది మీ నాన్న అన్న మాటలే. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా విన్నాం కాబట్టి. కానీ నిన్ను నేను తీసుకొచ్చిన మర్నాడు లోకం ఏమనుకుందో ఎన్ననుకుందో ఊహించలేవు కరుణ. ఇది సహజం, సమాజ లక్షణం. ఇలా బాధపడుతూ బావురుమంటూ బ్రతకడం కష్టం. మనకు నచ్చిన పని మనం చేశాం. ఎదుటివారెప్పుడూ విమర్శించడం తప్ప హర్షించరు. అది వాళ్ళ సహజ గుణం. అన్నింటినీ భరించి ధైర్యంగా ఉండాలి. కానీ ఇలా బేలగా ఏడుస్తారా అన్నాడు ఓదారుస్తూ. అది కాదు రాజు, నాన్న నిన్ను ఆయన కూతుర్ని అమాంతం తీసుకొచ్చాను కదూ, అందుకని చెప్పకుండా తీసుకొచ్చినందుకు ఘనంగా కట్నాలు కానుకలు ఇచ్చారు అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు చూసి విస్తుపోయింది కరుణ, అందరినీ కాదని నా జీవితంలోకి వచ్చిన నిన్ను సుఖపెట్టడానికే ప్రయత్నిస్తాను. తోడు లేని నా జీవితంలో తోడు, నా ఒంటరితనానికి నిండుతనాన్ని ఇచ్చిన నా జీవితానివి అంటూ దగ్గరికి తీసుకున్నాడు రాజు. పసిపాపలా ఒదిగిపోయింది కరుణ. ఈ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది కదూ కరుణ. ఒకటే గది, అన్నీ ఈ గదిలోనే. కాఫీ చేస్తున్న కరుణను ఉద్దేశించి అన్నాడు రాజు. ఇలాగే బాగుంది. ఎంచక్కా నేను వంట చేస్తుంటే మీరు పడుకొని చూడొచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం మనం ఒకరినొకరం చూసుకోవచ్చు అంది కరుణ. నిజం చెప్పు కరుణ, ఈ ఒక్క గదిలోనే సర్దుకోవడం ఏమి ఇబ్బందిగా లేదు. మనిద్దరికి అసలు ఇది పెద్ద గది. అయినా నేను కాపురం చేసేది ఈ గదితో కాదు, ఇక్కడ అంది అతని గుండెల మీద తలానించి. అయితే మరీ మంచిది, గది ఖాళీ చేసేద్దాం. నీ గుండెలో నేను, నా గుండెలో నువ్వుంటే గదెందుకు అద్దెదండగా అన్నాడు నవ్వుతూ. కరుణ నవ్వేసింది. ఏం ఉన్నా లేకపోయినా రోజులు ఇలా గడిచిపోతే చాలు రాజు, ఇంకేం వద్దు అన్నది కరుణ. పెద్ద కోరికే, ఇది పెద్ద కోరిక అంది విస్తుపోతూ. నీ సహనానికి పరీక్ష ఈ జీవితం అన్నాడు రాజు. గెలుపు నాదే, నీ గెలుపే నాకు కావాలి కరుణ. నువ్వు గెలిస్తే నా జీవితంలో నేను కోరుకునేది ఇంకేం ఉండదు అన్నాడు. 3 నెలలు గడిచిపోయాయి. కొత్త కాపురాలు కలలా గడిచిపోయాయి. రాజారావు రాంబాబు కలిసి పేపర్లో పడ్డ ప్రతి ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకోవడం,
ఇంటర్వ్యూ అంటూ వస్తే వెళ్ళి రావడం జరుగుతోంది, కానీ ఏ ఉద్యోగం రాలేదు. వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపించడంతో రాజారావు విసిగిపోయాడు. రాంబాబు కూడా, రేయ్, ఈ ఇంటర్వ్యూల పేరుతో బోల్డు డబ్బు ఖర్చవుతోంది. ఉన్న ఉద్యోగంతో సరిపెట్టుకోలేక రాని ఉద్యోగం కోసం ఈ పరుగులో నాకేమిటో ఈసారి ఎలాంటి ఉద్యోగం వచ్చినా నేను ప్రయత్నించనంటూనే తిరిగి పరుగు పెట్టి ఒకరినొకరు చూసుకొని నవ్వుకునేవారు. ఈ మధ్యకాలంలో రాంబాబు ఉదయం వేళ 4 ట్యూషన్లు చూసుకున్నాడు. ఓ 100 రూపాయలు అదనంగా రాసాగాయి. కారు షెడ్డు లాంటి గదిలో గదిలాంటి కారు షెడ్డులో రాంబాబు రాధల కాపురం హాయిగా సాగిపోతోంది. అది 6 ఇళ్ల లోగిలి. ఆ ఇల్లు మంగమ్మ అనే ఇల్లాలుది. మొగుడు పోయాక పెద్దగా ఉండే ఒక్క గదిలో సర్దుకొని మిగతా గదులు చివరికి మొగుడు బ్రతికి ఉండగా ఉండే కారు షెడ్డు కూడా అద్దెకిచ్చేసింది. అన్ని కాపురాలు కూడా మధ్యతరగతి కుటుంబాలే. చాలీ చాలని జీతాలతో, తీరని అవసరాలు, కోరికలతో ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఏదో పోరాటం, తాపత్రయం, అందని దానికోసం పరుగు, అందుకోవాలనే ఆరాటం. సాయంత్రానికి మిగిలే అలసటతో ఇంటికి చేరి 4 మెతుకులు కొరికి నిద్రలోకి జారిపోవడం. జీవితం యాంత్రికంగా మారిపోయింది. ఓ పూటైనా కడుపు నిండా తినగలిగితే చాలనుకునే కనీసపు కోర్కెతో మిగిలిపోయారు కొందరు. ఉన్న దాంట్లో తృప్తిపడే జీవితాలు కాకపోయినా లేని దానికోసం పరుగు. పోటీ తప్పని ప్రపంచంలో కక్షలు, కావేశాలు, కోపాలు, తాపాలు, చిలికి చిలికి గాలివానగా మారే చిలిపి కయ్యాలు. జీవితమంతా సమస్యల వలయంగా, ఒకరికి అవసరాల నిలయంగా, మరొకరికి నిరాశ మిగిలి చీకటిగా, కొందరికైతే రేపు కోసం ఆ రేపులో సుఖం, సంతోషం, ఆనందం, తృప్తి ఉండాలని ఆరాటంతో శ్రమిస్తూ కలలు నిండిన వెలుగుదారిగా, పాలపుంతగా, కొందరికి జీవితమంతా రంగుల వలయంగా అనిపిస్తుంది కూడా. రాంబాబుకి ఓ 100 రూపాయలు ఎక్కువ రావడంతో ఆ కారు షెడ్డు లాంటి గదిలో ఉండకూడదనుకున్నాడు. కానీ రాధ ఒప్పుకోలేదు. మనిద్దరికీ గది సరిపోతుంది, ప్రస్తుతానికి గదితో సరిపెట్టుకుందాం. 100 రూపాయలు ఎక్కువ వస్తే ఇంతకుముందు మన కనీస అవసరాలు తీరకుండా ఉండేవి. ఇప్పుడు అవి ఏమున్నాయి అన్నాడు. జవాబుగా నవ్వేసింది రాధ. రాంబాబు మరేం అడగలేదు. అతనికి తెలుసు రాధ చెబుతుందనుకున్నాడు, కానీ చెప్పలేదు. రోజు ఒక్క కూరతో భోజనం కానిస్తున్నాడు. పెరుగు అనేది అసలు లేదు. నెయ్యి మర్చిపోయారు. ఉదయం ఒక్క పూట కాఫీ తాగుతున్నారు. ఒక్క సినిమాకు కానీ కనీసం పార్కు కూడా వెళ్ళలేదు. రాధకు ఒక్క చీర కాదు కదా, జాకెట్ కూడా కొనియలేకపోయాడు. ఆ విషయాలలో తాను బాధపడ్డా రాధ బాధపడ్డట్లు కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. ఉదయం తనతో పాటు కాఫీ తాగుతుంది. తాను ట్యూషన్లు చెప్పి వచ్చేసరికి భోజనం పెడుతుంది. ఒక్క కూర చారుతోనైనా దగ్గర కూర్చొని వడ్డిస్తుంది. తను వెళ్ళాక తింటుందేమో. రాత్రి తను వచ్చేసరికి 10 అవుతుంది. బట్టల కొట్టు అప్పటికి కానీ మూయరు. అంతవరకు మెలకుగా ఉంటుంది. తను రాగానే వడ్డించి కబుర్లు చెప్తూ తిని నిద్రపోతారు. జీవితం హాయిగా సాఫీగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఎన్ని లోట్లు, ఎన్ని లోపాలో. ఆ ట్యూషన్లతోనూ, బట్టల కొట్లో పనితోనూ బోలెడు అలసట చోటు చేసుకుంటుంది. ఇంకా కష్టం తను సంపాదించలేదు, టైం కూడా లేదు. అంతకు మించి ఏమీ చేయలేడు. కానీ గొర్రెతోకలా ఇలాగే అయితే జీవితమంతా ఇలాగే గడిస్తే ఎంత అసంతృప్తి. రాంబాబు మాటలు విని జాలిగా నవ్వేస్తూ, ఇంకా అసంతృప్తి అంటూ ఎక్కడుందో చెప్పండి, ఇంకేం కావాలి మీకు? మనిషికి కావలసిన కనీస అవసరాలు తీరుతున్నాయి, చాలదు. ఇవి కూడా లేని వాళ్ళ గతేం కాను? వాళ్ళెలా బ్రతుకుతున్నారు? వాళ్లతో పోల్చుకుంటే జీవితంలో అసంతృప్తికి చోటేది? అశాంతి అనేది ఎక్కడుంది అనేది. ఈ జీవితం నీకు సంతృప్తికరంగానే ఉందా రాధా అనే రాంబాబు ప్రశ్నకు మెరిసే కళ్ళతో నవ్వేసేది రాధ. రాంబాబు సలహాపై రాజారావు కూడా ట్యూషన్లు కుదుర్చుకున్నాడు. అతను ఉదయమే కాకుండా సాయంత్రం కంపెనీ నుండి 6 గంటలకల్లా తిరిగి రావడం వల్ల సాయంత్రం కూడా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. తన జీతానికి మరో 150 రూపాయలు అదనంగా రావడంతో కరుణ ఇంట్లోకి కొన్ని సామాన్లు కొనేసింది. కానీ రాజారావు 2 నెలల్లో సంపాదించిన అదనపు డబ్బు ఇంట్లోకి గిన్నెలు, డబ్బాలు కొనుక్కోవడంతోనే ఇంట్లోని అవసరాలకు కొంత పోగా తనకంటూ ఏమీ కొనలేకపోయాడని కరుణకు మనసు చిన్నబోయింది. కరుణ, ఇక ఈ నెలలో ఇంట్లోకి సామాన్లేవి కొనకు సుమా, ఇంటి అవసరాలకు పోగా డబ్బు మిగిలితే నాకివ్వు అన్నాడు. కరుణ అతన్ని అర్థం చేసుకోలేదు. ఉక్రోషంగా మిగిలిన 30 రూపాయలు ఇచ్చేసింది. ఆ సాయంత్రం రాంబాబు పనిచేసే బట్టల దుకాణంలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 2 చీరలు తీసుకొచ్చాడు రాజారావు. వంట చేసుకుంటున్న కరుణ వెనక నుండి రాజారావు వచ్చి 2 చేతులతో చుట్టేయడంతో ఉలిక్కి పడింది. కోపంగా అతని చేతుల్ని విసిరికొట్టింది. కోపమేనా అన్నాడు. కరుణ మాట్లాడలేదు. ఎందుకు అన్నాడు దగ్గరకు తీసుకొని.
డబ్బు నేనేం చేసుకుంటానని అంత నిక్కచ్చిగా తీసుకెళ్లారు అంది కోపంగా. ఇంకా నీ వంటింటి సామ్రాజ్యానికి కావలసిన గిన్నెలకి డబ్బాలకు తగలేస్తామని తీసుకున్నాను కరుణ. మన పెళ్ళై 3 నెలలైనా నీకంటూ ఓ చీర కొనలేని దౌర్భాగ్యుణ్ణి. ఏ నెల కానెలా కొనాలనుకుంటే నాతో చెప్పకుండా ఈ సామాన్లన్నీ కొనేశావు. అందుకని ఈ నెల అయినా నీకు చీర తేవాలని అలా తీసుకున్నాను. 30 రూపాయల్లో ఎన్ని చీరలొస్తాయి అంది వెక్కిరింతగా. రాజారావు చిన్నబుచ్చుకున్నాడు. కరుణ తన తప్పు గ్రహించి రాంబాబు వాళ్ళ కొట్లో రాధకు కూడా అరువు తీసుకున్నాడు 2 చీరలు. నేను తీసుకొచ్చాను, నెలకు 20 చొప్పున కట్టాలి, ముందుగా 20 కట్టాలి, అది కట్టేసి తెచ్చానంటూ చీరలు చూపించాడు. రాజారావు తెచ్చిన చీరలు కరుణకేం నచ్చనట్టు మొహం పెట్టి ఈ కలరేం బాలేదు అంది. అదేం, నీ ఒంటికి అది బాగా నప్పుతుంది కరుణ, చూడు అంటూ విప్పి భుజం మీదుగా వేసి చూపించాడు. ఏమో నాకేం బాలేదు, నన్ను తీసుకెళ్తే నేను తెచ్చుకునేదాన్ని అంది. రాజారావు చిన్నబుచ్చుకున్నాడు. నీకు నచ్చదేమోనని రాంబాబు అన్నాడు, కానీ నాకు ఈ చీర బాగా నచ్చింది కరుణ, పోనీ నీకిష్టం లేకపోతే మార్చేస్తాను అన్నాడు చీర అందుకుంటూ. కరుణ చటుక్కున చీర లాక్కుని లోపలికి వెళ్ళిపోయింది. అరగంటలో స్నానం చేసి కొత్త చీర కట్టుకుని వచ్చింది. రాజారావుకేం అర్థం కాలేదు. 2 చేతులు రాజు మెడ చుట్టూ పెనవేసి మీరు ఇష్టపడి తెచ్చారో లేదోనని అలా అన్నానంతే అంటూ నవ్వేసింది. జేబులో ఇంకా 10 రూపాయలున్నాయి, సినిమాకు వెళ్దాం కరుణ అన్నాడు. వద్దు, నెలంతా గడవాలిగా. పర్వాలేదు, నిన్నొక్క సినిమాకు కూడా తీసుకుపోలేదు, పద అన్నాడు. వచ్చే నెల బడ్జెట్లో చూద్దాం, హాయిగా ఇంట్లోనే ఉందాం అంది అతని చొక్కా గుండీలు సవరిస్తూ. అయితే నీ ఇష్టం అన్నాడు. ఉదయం నుండి కోపంగా నా గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకున్నావా అన్నాడు. కరుణ కళ్ళెత్తి రాజారావు కళ్ళలోకి చూసి తల వాల్చేసుకుంది. ఈ నెలలో ఏం కొనాలనుకున్నావు కరుణ నీ సామ్రాజ్యంలోకి అన్నాడు నవ్వుతూ. కరుణ జవాబు ఇయ్యకుండా అతని ఒళ్ళో మొహం దాచుకుంది. మనింట్లో ఏం ఉన్నాయని చాలా కొనాలి అంది క్లుప్తంగా. చాలా అంటే రాధా వాళ్ళింట్లో ఉన్నాయి చూడండి. ఓహో అంటూ నవ్వేస్తూ రాజారావు కరుణను దగ్గరకు తీసుకుని మనకు వీలైన పరిధిలో జీవించటం అలవాటు చేసుకుందాం కరుణ. రాధకు వాళ్ళిచ్చారు, నువ్వేమో మీ వాళ్ళని కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ ఇంట్లో అన్నీ లేవు, నీకోసం అన్నీ కొంటాను, కానీ ఇప్పుడే కాదు, ఇంకొన్నాళ్ళు పోనీ అన్నాడు. రాజారావు ఎంతో అనునయంగా చెప్పాడు. కరుణ బుద్ధిగా తలూపింది. కానీ మనసులో ఏమూలో రాధకు వాళ్ళిచ్చారు అనే మాట మెదురుతూ మీ వాళ్ళేమి ఇవ్వలేదు అని పరోక్షంగా రాజు అన్నట్టుగా ఊహించుకుంది. రాజు కోసం కాదు తను వాళ్ళని వదిలొచ్చింది, అలాంటప్పుడు తానేం తేగలదు, వాళ్ళేమిస్తారు. నాన్నకు రాజు అంటే ఇష్టం లేదు, తమ కులం కాదని, ఏమీ లేనివాడని, వారాలు చేసుకుని బ్రతికాడని కోపం కాదు. రాజును తాను ప్రేమించడం గొప్ప, రాజు కోసం తన కులాన్ని తన వాళ్లను వదులుకొని రావడం గొప్ప కదూ. తను చేసిన ఈ త్యాగం రాజు ఎప్పుడు గుర్తిస్తాడు? కరుణ, రాజు పిలుపుకి కరుణ ఉలిక్కి పడింది. ఏమిటో ఆలోచనల్లో పడిపోయావు? ఆహా, ఏం లేదు అంది. అబద్ధం కూడా చెప్తున్నావా కరుణ అన్నాడు. లేదు. అయితే చెప్పు, ఏం ఆలోచిస్తున్నావో? నీ గురించే అంది. ఏమిటి? మన పెళ్ళి నాన్నకి ఇష్టం లేదు కదూ రాజు, అలాంటప్పుడు నాకు వాళ్ళేమిస్తారు? వాళ్ళేమి ఇవ్వలేదన్న విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తావు? నీకోసం కాదు వాళ్లను నేను వదులుకొని వచ్చింది అంది మెల్లిగా. రాజు క్షణంసేపు నిర్ఘాంతపోయాడు. నేను అన్న విషయం కూడా అదే కదూ కరుణ, వాళ్ళు ఇవ్వలేదని నిన్ను బాధపడొద్దని అన్నాను అన్నాడు. కరుణ మౌనంగా కళ్ళు మూసుకుంది. కరుణ, ఇదిగో నా నెల జీతం అంటూ 200 కరుణ చేతిలో పెట్టాడు రాజు. 200లేనా అన్నట్టుగా చూసింది కరుణ. రాజు అదేం గమనించకుండా హమ్మయ్య, ఇక నా పని అయిపోయింది కరుణ, మళ్ళీ ఫస్ట్ వరకు అంటూ కరుణలో ఎలాంటి కదలిక లేకపోవడంతో విస్మయంగా తలెత్తి చూశాడు. కరుణ పిలిచాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? జీతం నాకిస్తున్నారేమిటి అంది. మరి ఈ ఇంటి యజమానురాలివి, గృహిణివి. రాజు నవ్వుతూ అంటున్నా కరుణ ఎందుకో నవ్వలేకపోయింది. ఈ 200 మనకు సరిపోతాయా అంది. ఆహా, ఇంటి అద్దెకు 50 రూపాయలు పోను, 150 రూపాయల్లో మనం 2 పూటలా తినగలగాలి అన్నాడు. కరుణ మాట్లాడలేదు. 200లలో ఇద్దరు నెలంతా తినడానికే సరిగ్గా సరిపోవు. ఇక సరదాలంటూ ఏముంటాయి? ఖచ్చితంగా ఇంట్లోకి కావలసిన వెచ్చాలకు కూడా సరిగ్గా సరిపోని డబ్బుతో నెలంతా గడపడం. కరుణ, ఏమిటో ఎంతగా ఆలోచిస్తున్నావు అంటూ భుజాలు పట్టి కుదుపుతూ పద, ఆకలి రాముడు గోల పెడుతున్నాడు అన్నాడు కరుణను ఆలోచించనీయకుండా లాక్కెళ్తూ. రాజు, నిజంగా ఈ డబ్బుతో నెలంతా? కరుణ ప్రశ్నకు నిటారుగా నిలబడిపోతూ సర్దుకోవాలి కరుణ, తప్పదు, నాకు మంచి ఉద్యోగం వచ్చే వరకు. మరి రాజు మాటలకి కరుణ ఉలిక్కి పడిపోతూ మరేం మాట్లాడలేదు. రాజు భోజనం చేసి బయటికి వెళ్ళాడు. కరుణ ఎందుకో సరిగ్గా భోజనం చేయకపోవడం గమనించిన రాజు అదోలా అయిపోయాడు. కరుణ ఆలోచనలు పసిగట్టగలిగిన రాజుకు ఆ క్షణంలో కరుణ పట్ల జాలి,
తన పరిస్థితి పట్ల బాధ కలిగాయి. కానీ ఏం చేయగలడు? తన పరిస్థితి, ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి కరుణకు ముందే చెప్పాడు. సర్దుకోగలనని ధైర్యంగా చెప్పింది. చివరికి కొత్త కదూ, గాబరా పడిపోయి ఉంటుంది. తను అనవసరంగా ఆలోచిస్తున్నాడేమో అనుకున్నాడు. తన మనసుకు తానే సర్ది చెప్పుకున్నాడు. కరుణ మాత్రం అన్యమనస్కంగా కూర్చుండిపోయింది. ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. పరిస్థితులతో రాజీ పడిపోవాలి, ఎలాంటి ఒడిదుడుకులనైనా రాజు నీడలో ఎదుర్కొనే శక్తి తెచ్చుకోవాలి అని మనసు ఓ పక్క చెబుతుంటే, కొత్తగా పెళ్ళయింది. రాజుతో తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంది. ఎన్నో రంగురంగుల కలలు. అవన్నీ ఎలా, ఎప్పుడు తీరుతాయి? రాజుకు మంచి ఉద్యోగం దొరికాక ఎప్పుడు? కాలం చెబుతుందా ప్రశ్నకు సమాధానం. అంతవరకు ఈ సంఘర్షణ తప్పదేమో. తానిలా ఆలోచించడం రాజు గుర్తిస్తే బాధపడతాడేమో. ముందుగానే చెప్పాడు, కానీ తాను వినలేదు. మొండికెత్తుకుంది. రాజు కంటే ఎక్కువగా ధైర్యంగా ముందడుగు వేసింది. ఈనాడు తన ఆలోచనలని రాజు పసిగడితే కరుణ ఆతృతగా రాజు కోసం ఎదురు చూడసాగింది. రాజు అరగంటలో తిరిగొచ్చాడు. ఇంతసేపు వెళ్ళారేమిటి? అంది చిరుకోపంగా. ఇప్పుడేగా అన్నాడు. పొద్దుట్నుండి ఇంట్లో ఒక్కతినే ఉంటానా? మీరు రాగానే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? అంది. రాంబాబు దగ్గరికి వెళ్దామని బయలుదేరాను కరుణ. సగం దూరం వెళ్ళాక ఈ వేళప్పుడు బాగుండదని మళ్ళీ వచ్చేశాను. అంటే ఈ వేళప్పుడు నిన్నొంటరిగా వదిలి వాళ్ళ ఏకాంతాన్ని చెడగొట్టడం ఎందుకని అంటూ రెండు చేతులతో కరుణను చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. కరుణ, ఆలోచించడం మంచిదే, కానీ సమస్య గురించి ఆలోచించే బదులు జరిగిపోయిన దాన్ని గురించి, తెలిసిన దాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం బాగుండదు. అలాంటప్పుడు ఆలోచించడం మానుకోవాలి. మనిషికి సంతృప్తి ఇచ్చే ఆనందం, సుఖం, శాంతి ప్రపంచంలో మరేదీ ఇవ్వదు. మనకంటే ఇంకా దీనంగా, హీనంగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులం. అలా అనుకుని తృప్తిపడ్డం గొప్ప విషయం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంది కరుణ రాజు గుండెల మీద చేత్తో రాస్తూ. రాంబాబుకు 150 రూపాయలే జీతం. వాడి ఇంటి అద్దె పోను, మిగిలేది 110 రూపాయలు. వాళ్ళిద్దరూ మనలానే కొత్త జంట. ఎలా గడుపుకుంటారో పాపం. పోతే ఇప్పుడు చీకటి, తెల్లవారితే వెలుగొస్తుంది. ఆశ మనిషికి ఊపిరి వంటిది, అవునా? అన్నాడు కరుణ తల నిమురుతూ. అప్పటికే కరుణ నిద్రపోయింది. ఆమె మొహంలో, పసిపిల్ల మొహంలో కదిలే అమాయకత్వం. రాధా, నెలంతా ఈ డబ్బు సరిపోతుందా? అన్నాడు బిక్కమొహం వేసి రాధ వంక చూస్తూ. మీరు ముందుగా భోజనం చేయండి, ఆ తర్వాత నేను చెబుతాగా అంది పీట వాల్చి కూర్చుంటూ. రాంబాబుకు అన్నం వడ్డిస్తూ త్వరగా తినండి అంది. ఎందుకు? చెబుతాగా అంటూ నవ్వేసింది. ఇంటికి కావలసిన వెచ్చాల లిస్టు వేసి ఎన్నో కూడికలు, మరెన్నో తీసివేతలు ఆలోచిస్తున్న రాధ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుని, చాలా తొందరపడ్డావు రాధా. మరికొన్నాళ్ల పాటు నువ్వక్కడే ఉంటే నేను ఇంకాస్త మంచి ఉద్యోగం. ఇప్పుడేమైంది? అంది రాధ. మన ఇంటి ఖర్చులకు కూడా సరిగ్గా సరిపోని ఈ జీతం, నీ సరదాలు, కోరికలు ఏమున్నాయి? నీతో పాటే నేను. చూడండి, అనవసరంగా ఆలోచిస్తూ బాధపడి బుర్రలు బద్దలు చేసుకోకండి. మీతో ఇలా బ్రతకడం కంటే గొప్ప కోరిక, సరదా నాకింకొకటి లేదు. పైగా నేనేం గొప్పింటి అమ్మాయిని కాదు, సగటు కుటుంబంలో నుండి వచ్చిన దాన్నే. ఇంటి బాధ్యత నాది, సరేనా? మీరు హైరానా పడిపోకుండా మంచి అబ్బాయిలా ఉంటే చాలు అంది. రాంబాబు మాట్లాడలేదు. తానిచ్చిన డబ్బుతో నెల మొత్తం తిండికి కూడా సరిగ్గా సరిపోదని. కానీ ఏం చేయగలడు? ఆ ఉద్యోగం దొరకడమే ఎంతో గగనమైపోయింది. మంచి ఉద్యోగం దొరికే వరకు ఎలాగో రాజీ పడిపోతే. కానీ రాజీ పడిపోవడానికి కూడా ఓ హద్దుంటుంది. తినడానికి తిండి సరిగ్గా పెట్టలేని తను రాధను ఎన్నాళ్ళని ఒంటిపూట భోజనంతో ఒప్పించగలడు? రాధకు తనంటే ప్రాణం, తానంటే ప్రేమ, అభిమానం. కానీ రోజులు ఇలాగే గడిస్తే రాధకి ఇప్పుడు ఉండే ఓర్పు, నేర్పు స్థానంలో తన పట్ల కోపం, తన అసమర్థత పట్ల ద్వేషం కలుగుతాయి. అది తాను భరించలేడు. 3 ముళ్లతో పెనవేసుకున్న జీవిత బంధం పవిత్రంగా, ప్రశాంతంగా సాగాలే తప్ప కోపం, అసహ్యం కలగకూడదు. ఏది ఏమైనా తాను మాత్రం ప్రయత్నించాలి. 1-2 నెలల్లో మంచి ఉద్యోగం, కనీసం రాధ కనీస అవసరాలు తీర్చగలిగే ఉద్యోగం సంపాదించాలి. మంచి అబ్బాయిలా అంటే ఇలా ఆలోచిస్తూ పడుకునే అబ్బాయిలా కాదు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలి అంది రాధ అతన్ని జోకొడుతూ. రాధా, నీకేం బాధగా లేదు? ఎందుకు? రాంబాబు మాట్లాడలేదు. చూడండి, చాలని జీతంతో 3 ఆడపిల్లలతో, రోగాలతో, రొస్టులతో సాగిపోయే సంసారాలను చూశాను. మా నాన్న కూడా గొప్పవాడేం కాదు. మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన నా గురించి మీరు దిగులు పడకండి. నాకంటూ కోరికలు, సరదాలు కలగాలే కానీ మీతో చెప్పక ఎవరికి చెబుతాను? తీర్చవలసిన వారు మీరే కదా. మంచి రోజులు మనకొస్తాయన్న నమ్మకం
గుండెల నిండా ఆశ నాకుంది. మీరేం ఆలోచించకుండా బుద్ధిగా నిద్రపోండి అంది. అది కాదు రాధా, అసలు ష్ అంటూ అతని మొహాన్ని తన గుండెల్లో దాచుకొని తల నిమురుతూ పసిపాపను లాలించేలా లాలిస్తుంటే కాసేపట్లో ప్రశాంతంగా నిద్రపోయాడు రాంబాబు. అలా రాంబాబు ఇంటికెళ్ళొద్దామా అన్నాడు రాజు. ఆ రోజు ఆదివారం. రాజు ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం నుండి ఏం తోచడం లేదు రాజుకి. కరుణకు కూడా అంతే. అందుకేనేమో రాజు అలా అడగగానే కరుణకు ప్రాణం లేచొచ్చింది. వెంటనే బయలుదేరింది. వాళ్ళు వెళ్ళేసరికి రాంబాబు వాళ్ళు కూడా ఎక్కడికో బయలుదేరారు. మీ ఇంటికని బయలుదేరాం అన్నాడు రాంబాబు. ఎలాగూ అన్నయ్య వాళ్ళు ఇంత దూరం వచ్చారుగా అంటూ వేసిన తాళం తీసి లోపలికి దారి తీసింది రాధ. ఒక్క గది చాలా నీట్గా చక్కగా ఉంది. చిన్న గదిలోనే సామానంతా ఏది ఎక్కడుండాలో అక్కడ పొందిగ్గా అమర్చుకుంది రాధ. పైగా పెళ్లిలో ఇచ్చిన సామానంతా ఈ మధ్య రాధ తండ్రి ఆ ఊరు నుండి ఇటు వచ్చే లారీలో వేసి పంపించాడు. రాజు వాళ్ళ ఇంట్లో కంటే రాంబాబు దగ్గరే ఎక్కువ ఉంది. చాప వేసి కూర్చోండి వదినా అంది స్టవ్ వెలిగించి కాఫీ నీళ్లు పడేస్తూ. ఇప్పుడు కాఫీ ఏం వద్దు రాదమ్మా, ఇందాకే తాగొచ్చాం అన్నాడు రాజు. రాధ జవాబు ఇవ్వకుండా నవ్వేసింది. కరుణ మాట్లాడకుండా గదంతా పరీక్షగా చూస్తోంది. తమతో పాటే మొదలైంది వాళ్ళ సంసారం. అయినా తన ఇంట్లో ఏమీ లేవు, నిరాడంబరంగా ఉంటుంది. సామానేమీ అంతగా ఉన్నట్టు కనిపించదు. తను కూడా కొనాలి. రాజుకు చెప్పాలి కొనమని. కనీసం ఈ మాత్రమైనా లేకపోతే ఏం బాగుంటుంది? కరుణ ఆలోచనల్లో ఉండగానే రాధ కాఫీ తీసుకొచ్చింది. రాజారావు రాంబాబు కలిసి ఎక్కడెక్కడ వేకెన్సీలు వచ్చాయో చెప్పుకుంటున్నారు. కరుణ గదంతా పరిశీలనగా చూడ్డం గమనించిన రాధ, మొన్న నాన్నగారు లారీలో పంపించారు వదినా. మొన్నటి వరకు ఏం లేకపోయినా నాదంటూ ఓ సంసారం ఏర్పడిందని, ఇవన్నీ అవసరమని పంపించారు అంది మామూలుగా. కానీ కరుణ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. తనకు వాళ్ళ నాన్న పంపించాడు. కరుణకి ఎవరూ పంపించకపోవడానికి కారణం కరుణ రాజారావుల పెళ్లి పెద్దవారి ఇష్టాల మీద జరగకపోవడమే కారణం అయినట్టు ఊహించుకుంది కరుణ. క్షణంలో మొహంలో రంగులు మారాయి. రాంబాబుతో మాట్లాడుతున్న ఓ చెవి వాళ్ల వైపు పారేసిన రాజు మాత్రం కరుణ మొహంలో మార్పు గమనించలేదు. కాసేపటికి రాజు లేచి నిలబడుతూ వెళ్తాంరా అన్నాడు. కరుణ చటుక్కున లేచి బయటకొచ్చింది రాజు వెనక. దారి పొడుగునా కరుణ ఏమీ మాట్లాడలేదు. రాజు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. భోజనాలు అయ్యే వరకు కూడా ఏమీ మాట్లాడుకోలేదు. కరుణ తినలేదని గ్రహించాడు రాజు. రాధ అన్న మాటల్లో రాజుకేం తప్పు కనిపించలేదు. కానీ కరుణ ఎందుకలా ఉందో సరిగ్గా అర్థం కాలేదు. కరుణ, ఓ పక్కకు ఒదిగి పడుకున్న కరుణను పిలిచాడు రాజు. కరుణ మాట్లాడలేదు. చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. అలా ఉన్నావేం అడిగాడు. కరుణ దగ్గరికి తీసుకుంటూ పిలిచిన రాజు ఉలిక్కిపడ్డాడు. అతని గుండెలకి తడి తగిలింది. ఏడుస్తున్నావా కరుణ? ఎందుకు? కరుణకు ఏడుపు ఉప్పెనలా ముంచుకొచ్చింది. రాజు గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఓహ్, ఏం జరిగింది కరుణ? గాబరా పడిపోతూ అడిగాడు రాజు. అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారు రాజు, అంతే అంది. రాజు మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆమెను మరింతగా దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటూ, పిచ్చి పిల్లవు కరుణ నువ్వు అన్నాడు తల నిమురుతూ. కరుణ మాట్లాడలేదు. రాజుతో ఎంతో చెప్పాలని, ఏదో చెప్పాలని ఉన్నా రాజు పరిష్వంగంలోని హాయి ఆమెను మరేం మాట్లాడనీయలేదు. తాత్కాలికంగా జరిగిందంతా మర్చిపోయింది. మరో అరగంట గడిచేసరికి కరుణ నిద్రపోగలిగింది. కానీ రాజుకు మాత్రం నిద్ర రాలేదు. మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. కరుణ మొహంలో కదిలే అమాయకత్వం, పసితనం చూస్తుంటే కరుణ ఇంకా ఎదగలేదు అనిపిస్తుంది. కరుణ చేసిన సాహసం ఏదో అడ్వెంచర్గా చేసిందనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే కదిలిపోతూ బాధపడే కరుణ ఎంతో ఉన్న జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను ఎలా తట్టుకోగలదో, తట్టుకోలేకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించడానికి, ఊహించడానికే భయం వేసింది. కరుణ విషయంలో తాను తొందరపడ్డాడా, లేక కరుణ తొందరపడిందా? ఎవరు తొందరపడినా ఎదురయ్యే పరిణామాలు ఇద్దరూ ఎదుర్కోవాలి. కరుణ దానికి సిద్ధంగా ఉంటుందా? ఉంటానని తనకు ధైర్యం చెప్పిందా నాడు? ఆలోచించుకో కరుణ అంటే నవ్వేస్తూ తేల్చేసింది. ఆలోచనలలో పడిపోయాడు రాజు. వారం రోజుల తర్వాత నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకోనా? గోముగా అడిగింది కరుణ. భోజనం చేస్తున్న రాజారావు తలెత్తి చూశాడు. కరుణ అతని మొహంలోకి చూస్తోంది. కరుణ మొహంలో కదిలే అమాయకత్వం చూస్తుంటే నవ్వాగలేదు. ఎందుకు నవ్వుతున్నావు అంది. నీ అమాయకత్వం చూస్తుంటే. ఉద్యోగాలు అంత సులభంగా దొరికితే బావుండు కరుణ, మనకి బాధ ఉండేది కాదు అన్నాడు చేయి కడుక్కొని లేస్తూ. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది కరుణ. అది కాదు రాజా, మన పక్క వీధిలో ఓ చిన్న స్కూల్ ఉందిగా, వాళ్ళ స్కూల్లో ఒక టీచర్ కావాలట అంది పక్క మీద వాలిన రాజారావు పక్కనే కూర్చుంటూ. ఎవరు చెప్పారు? మన ఎదురింట్లో ఉంటుంది శోభ అని ఆ అమ్మాయి చెప్పింది అన్నాడు రాజు.
రాజు వినడం చూసి అసలు విషయం చెప్పింది. ఆ అమ్మాయి రేపు తీసుకెళ్తానంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ అమ్మాయికి బాగా తెలుసుంటే ఈ అమ్మాయి పనిచేసేది అందులోనే. వాళ్ళ స్కూల్లో ఓ టీచర్ పోస్టు ఖాళీగా ఉందట. కానీ వాళ్ళు ట్రైనింగ్ అది కావాలంటారేమో. అక్కర్లేదట. నేను వెళ్తాను రాజు, మనం ఇంకాస్త మంచిగా బ్రతకొచ్చు అంది. కానీ నాకొక్కర్తికే బోరుగా ఉంది. రోజంతా ఆ చిన్నపిల్లలతో అరవాలి. పైగా జీతం చాలా తక్కువ. సంతకం ఎక్కువ జీతానికి పెట్టించి తక్కువిస్తారు అన్నాడు. పోనిద్దు, ఇంట్లో ఉండటం కంటే నయం కదూ. ఏదో వేడినీళ్లకు చెన్నీళ్లుగా ఉంటుంది. కానీ కరుణ, ఇంట్లో వంట, మళ్ళీ స్కూలు, సాయంత్రం నేను ప్రైవేట్లు చెప్పొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మళ్ళీ నువ్వు ఒక్కతివే పనంతా చేసుకోవాలి. మరేం పర్వాలేదు రాజు, నేనంతగా చేసుకోలేకపోతే అప్పుడు చూద్దాం. ఉద్యోగం మానేయాలి అన్నాడు. మరి వెళ్ళనా? సరే నీ ఇష్టం అన్నాడు. కరుణ సంతోషపడిపోయింది. నిజానికి కరుణ ఆ రోజే శోభతో వెళ్ళి మాట్లాడొచ్చింది. జీతం 75 రూపాయలు. కరుణకు సంతోషం వేసింది. స్కూల్ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపేస్తే నెల తిరగగానే 75 రూపాయలు వస్తాయి. ముందుగా రాజుకు చెప్పలేదు. తీరా వాళ్ళు రేపటి నుండే రమ్మనేసరికి చిన్న అబద్ధం ఆడేసింది. శోభ ఎదురింటి అమ్మాయి, తల్లి, మరో చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఈ మధ్య ఎదురింట్లోకి కొత్తగా వచ్చారు. కరుణతో స్నేహం కట్టేసిందా అమ్మాయి. మధ్యాహ్నమంతా ఖాళీగా ఉండే కంటే మా స్కూల్లో ఓ ఖాళీ ఉంది, చేరకూడదు అంది. కరుణకు కూడా ఉద్యోగం చెయ్యాలనే ఉంది. మరింత హాయిగా ఉండొచ్చు అనుకుంది. మర్నాడు ఉదయం రాజు కాఫీ తాగి ట్యూషన్స్కి బయలుదేరుతుంటే కరుణ చెప్పింది. నువ్వొచ్చి వడ్డించుకొని తినేయి రాజు, స్కూల్ 9ంటికే, ముందుగా వెళ్ళాలట అంది. సరే, వాళ్ళు ఇస్తారంటావా కరుణ అన్నాడు నవ్వుతూ. ఎందుకివ్వరు అంటూ నవ్వేసింది. రాజు వెళ్ళిపోయాడు. కరుణకు ఉద్యోగం వస్తుందని రాజుకేమాత్రం నమ్మకం లేదు. ఈ ప్రైవేట్ స్కూల్లో ట్రైనింగ్ అని అదని ఇదని ఏదో చెబుతారనుకున్నాడు. కానీ నిజానికి కరుణ ఆ రోజు ఉద్యోగంలో చేరడానికి వెళ్ళిందని తెలీదు. కరుణ ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకొని చక్కగా ముస్తాబై శోభతో వెళ్ళిపోయింది. రాజు వచ్చేసరికి కరుణ వెళ్ళిపోయింది. రాజు వడ్డించుకుని తినేసి కంపెనీకి వెళ్ళిపోయాడు. సాయంత్రం ట్యూషన్లు ముగించుకుని వచ్చేసరికి కరుణ అతని రాక కోసం ఎదురు చూస్తోంది. ఏమైంది ఇంటర్వ్యూ అన్నాడు నవ్వుతూ. కరుణ మొహంలో ఉత్సాహం, ఆనందం చూసి అయితే ఉద్యోగం దొరికిందన్నమాట అన్నాడు. అవును అంది నవ్వుతూ. జీతం ఎంత అని రాజు అడుగుతాడని ఎదురు చూసింది కరుణ. కానీ రాజు అడగలేదు. జీతం 75 రూపాయలు ఇస్తారట అంది చివరికి తనే. రాజు నవ్వేశాడే తప్ప ఏమీ అనలేదు. నీకు సంతోషంగా లేదు రాజు? కరుణ ప్రశ్నకి బాధగా ఉంది కరుణ అని చెప్పాలనిపించింది. కానీ కరుణ ఉత్సాహం, ఆనందం చూసి ఏం చెప్పలేక నవ్వేశాడు. నా జీతం వచ్చాక అంటూ క్షణం ఆగి రాజు ఏమాత్రం ఉత్సాహం చూపించకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. కరుణ, ఈ చిన్ని గుండెలో ఎన్ని కోర్కెలు, ఈ అందమైన కళ్ళల్లో ఎన్నో ఆశలు నాకు తెలుసు. నువ్వు చెప్పేంతవరకు అర్థం చేసుకొని అవివేకిని కాను. కానీ కరుణ, నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు అనుమానంగా ఉంటోంది. నీ కోర్కెలు, ఆశలు పెరిగి పెరిగి అవి తీరక నువ్వు బాధపడుతూ నన్ను బాధపెట్టి ఫలితంగా మనిద్దరి మధ్య దూరం పెరిగి ఒకరినొకరు ద్వేషించే పరిస్థితి, తొందరపడ్డామని చేసిన పనికి పశ్చాత్తాపపడే స్థితి మాత్రం ఎన్నడూ కలగకూడదు. నా పట్ల నీకుండే నమ్మకం, ప్రేమ కలకాలం ఉండాలి. నీ తోడుగా, నీలో నీ నీడగా నేనుంటాను కరుణ. మంత్రస్థాయిలో మృదువుగా చెప్తున్న రాజు మాటలకి తనను చుట్టిన అతని చేతిని నిమురుతూ అంది. రాజు, మన కొన్ని అవసరాలైనా నా జీతంతో తీరుతాయి. మనం కూడా కొన్ని సామాన్లు కొనుక్కోవాలి. నేను శ్రద్ధగా చెబుతాను. కొన్నాళ్ళయ్యాక జీతం పెంచుతారట శోభ చెప్పింది. అంతేకాదు, ఓహ్ కరుణ, మళ్ళీ ఉదయం లేచి చాలా పనులు చేసుకోవాలి. మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళాలి, పడుకో అన్నాడు. అది కాదు, నువ్వు ఇంకా మాట్లాడడానికి వీల్లేదు అంటూ మరింక కరుణకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు రాజు. చాలా రోజుల తర్వాత కరుణ సంతృప్తిగా నిద్రపోయింది. ఆమె మనసు నిండా కొత్త ప్రశాంతత, కొత్త ఆశలు. 6 నెలలు గడిచిపోయాయి. రాజు చేసే ఉద్యోగంలో ఎటువంటి మార్పు రాలేదు. యాంత్రికంగా అతని ట్యూషన్లు, పనులు సాగిపోతున్నాయి. కానీ మంచి ఉద్యోగం కోసం అతను చేసే ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కానీ కరుణలో చాలా మార్పు వచ్చేసింది. సంపాదించేది 100 రూపాయలే అయినా ఆడంబరాలు ఎక్కువయ్యాయి. ఈ ఇల్లు మరీ ఇరుగ్గా ఉంది రాజు, మంచి ఇంటిలోకి మారదాం అంది. ఈ ఇంటి అద్దె చాలా తక్కువ కరుణ, మరి కొన్నాళ్ళు ఎలాగో సర్దుకుందాం అన్నాడు. మరి కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు రాజు? గాలి వెలుతురు లేకుండా జైలు గదిలా ఈ గది అంది. రాజు విస్తుపోయాడు. పెళ్ళైన కొత్తలో కరుణ ఆ ఇరుకు గదినే స్వర్గంగా తలిచిన రోజులు మర్చిపోయింది. మనిద్దరికీ ఈ గది మరీ పెద్దది రాజు అని ఓసారి అన్న కరుణ మాటలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు.
కరుణ మరీ హెచ్చరించడంతో రాజు కొత్త ఇంటి కోసం వెతకడం మొదలుపెట్టాడు. 2 గదులున్న ఇల్లొకటి 80 రూపాయలకి దొరికింది. పోర్షన్ అందంగా ఉంది. ఇల్లు గలావిడ పక్కనే మరో పోర్షన్లో ఉంటుంది. కానీ కరుణ స్కూలు ఆ ఇంటికి కొంచెం దూరం. కరుణకు ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఆ నెల మొదట్లోనే చేరిపోయారు. మన ఇంట్లో ఖరీదైన సామాను ఒక్కటీ లేదు అంది కరుణ ఓనాడు. రాజు నవ్వి ఊరుకున్నాడు. రాధా వాళ్ళు చాలా కొన్నారు కదూ. కరుణ మాటలకి రాజు జవాబివ్వలేదు. ఆ సాయంత్రం రాజు ఇంటికి వచ్చేసరికి తలనొప్పి విపరీతంగా ఉండడంతో అలాగే పడుకున్నాడు. 3:30కి స్కూల్ అయిపోతే 4 గంటలకల్లా ఇంట్లో ఉండే కరుణ 5 దాటుతుండగా వచ్చింది. మామూలుగా ఆ సమయానికి రాజు ప్రైవేట్కి వెళ్ళిపోతాడు. ప్రైవేట్ లేదా అంది. ఉంది కరుణ, తలనొప్పి విపరీతంగా వస్తోంది, కణతలు పగిలిపోతున్నాయి అన్నాడు. కాఫీ పెట్టొచ్చి పక్కనే కూర్చుంది. చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను కరుణ, ఇవాళ ఆలస్యమైందేం? మా ప్రిన్సిపాల్ వాళ్ళింటికి టీచర్లందరినీ రమ్మని తీసుకెళ్ళింది. ఫ్రిడ్జ్ కొన్నారట చూపించడానికి. ఓహో అని ఊరుకున్నాడు. ఆ తర్వాత మరో వారం రోజులకి మళ్ళీ ఆలస్యంగా వచ్చింది కరుణ. అలా 2-3 సార్లు జరిగాక అడిగాడు రాజు. ఆలస్యమైందేం? అవును. ఎందుకు? వివరాలన్నీ చెప్పాలా? స్కూల్లో పనుంటే ఆగిపోయాను. ఎక్కడికి వెళ్తాను? ఎవరున్నారని? అయినా మీకింత అనుమానం ఏమిటి? కరుణ కోపంగా అరిచింది. తాను అడిగిన దాంట్లో తప్పేమిటో దానికి కరుణ అంతగా అరవాల్సిన అవసరం, కోపం పెంచుకోవాల్సిన అగత్యం అర్థం కాక, పైగా తాను కరుణను అనుమానిస్తున్నానని అనడం, కరుణ తననంత తక్కువగా ఊహించడంతో రాజు నిర్ఘాంతపోయాడు. అతను చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. కరుణ ఏదో గొణుక్కుంటూ పనిలో పడిపోయింది. స్కూల్లో పని ఎక్కువగా ఉందేమో, స్పెషల్ క్లాసులు ఏమైనా పెట్టారేమో, ఇలా ఏవేవో కారణాలు తనే ఊహించుకుని సమాధాన పడిపోయాడు. ఆ రాత్రి కోపంగా అటువైపు తిరిగి పడుకున్న కరుణను తన వైపు తిప్పుకుంటూ, ఆలస్యమైతే కంగారు పడిపోయాను కరుణ, అంతే తప్ప నీ మీద మరీ నన్నంత తక్కువగా అంచనా వేసుకుంటావా? స్కూల్లో పని ఎక్కువగా ఉందని చెప్తే నేనేమంటానో అన్నాడు బుజ్జగిస్తూ. ఏదైనా ఉంటే నేను చెప్పనా? మీరు అడిగే వరకు ఊరుకుంటానా? ఎందుకలా నా వంక గుచ్చి చూస్తూ అడుగుతారు? కరుణ ప్రశ్నకి మరోసారి నిర్ఘాంతపోయాడు. కరుణ మొహంలో కనిపించే అలసటను, నీరసాన్ని గమనిస్తాడే తప్ప కరుణ అబద్ధం చెప్తోందని, నిజం కోసం కరుణ మొహంలోకి గుచ్చి చూస్తాడా? లేదు. అసలు అలాంటి పిచ్చి ఆలోచన, కరుణ మీద అపనమ్మకం. కరుణ ఎందుకలా ఆలోచిస్తోంది తన గురించి? ఏమైంది అసలు? కరుణకి ఈ మధ్య కోపం ఎక్కువైంది. అసహనంగా, అశాంతిగా ఉంటోంది. పలకరిస్తేనే ఖయ్యమంటూ మాట్లాడుతోంది. ఏం చెప్పినా సరిగ్గా అర్థం చేసుకోదు. రాజు మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న కరుణ దూరంగా జరిగి పడుకుంది. రాజు వారించలేదు, దగ్గరికి లాక్కోలేదు. సరిగ్గా ఆ క్షణంలోనే కరుణ అహం దెబ్బతింది. సరిగ్గా ఆ క్షణంలోనే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడం మొదలైంది. ఆ రోజు నుండి మళ్ళీ ఏనాడు రాజు కరుణను ఆలస్యానికి కారణం అడగలేదు. ఆ రోజు సాయంత్రం 6 గంటలు దాటినా కరుణ ఇంటికి రాలేదు. ఆ రోజు జీతాలు రావడం వల్ల కరుణని సినిమాకి తీసుకెళ్లాలనుకున్నాడు రాజు. అందుకే సాయంత్రం ప్రైవేట్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. 7 గంటలు కావస్తుండగా కరుణ ఇంటికొచ్చింది. ఆ సమయంలో రాజు ఇంట్లో ఉంటాడని ఊహించిన కరుణ రాజు గుమ్మంలో నిలబడి ఆందోళనగా తన కోసం చూడ్డం చూసి గతుక్కుమంది. ప్రైవేట్లకు వెళ్ళలేదా రాజు? అంది లోపలికొచ్చి అలసటగా కూర్చుంటూ. అన్నాడు. కాఫీ తాగావా? అంది. ఫ్లాస్క్లో నీ కోసం పోసిపెట్టాను. కరుణ లేచి కాఫీ కప్పులోకి వంపుకుని తాగేసి మొహం కడుక్కొని వచ్చి టవల్తో తుడుచుకుంటూ క్రీగంట రాజు వంక చూసింది. రాజు ఏదో పుస్తకం తిరిగేస్తున్నాడు. ఆలస్యమైందేం అని అడుగుతాడని ఎదురు చూసింది కరుణ. తనే చెబుతుంది కదా, అడిగి బాధ పెట్టడం ఎందుకు అని రాజు ఊరుకున్నాడు. ఆ రాత్రి భోజనం చేయలేదు. కొంచెం జ్వరం కూడా ఉండడంతో పాలు తాగి పడుకున్నాడు. కరుణ భోజనం చేసింది. ఆ రాత్రి అయిన తన ఆలస్యానికి కారణం అడుగుతాడనుకుంది. కానీ రాజు నిద్రపోయాడు. ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత నిర్లక్ష్యం! తనే చెప్పాలా ఆలస్యానికి కారణం? అతను మాత్రం అడగడు. తనేమైపోయినా అతనికి అవసరం లేదు, అంతే. తానతనికేం కాదు. ఒక్కసారైనా అడగలేదేం? తన మీద ప్రేమ తగ్గిపోయింది. అవును, తానంటే లక్ష్యం, అభిమానం లేకుండా పోయాయి. మర్నాటికల్లా రాజుకు జ్వరం పెరిగింది. కరుణ ఆదరాబాద్రాగా తయారై స్కూల్కి వెళ్ళింది. కరుణ ఇంట్లో ఉంటుందనుకున్నాడు రాజు. కానీ బాధ్యత తీర్చుకున్నట్లుగా అన్నీ టేబుల్ మీద అమర్చి వెళ్ళిపోయింది. రాజు వారించలేదు. కనీసం స్కూల్ నుండైనా త్వరగా వస్తుందనుకున్నాడు. కానీ కరుణ 5 గంటలకు వచ్చింది. ఆమె వచ్చేసరికి ఇంట్లో రాంబాబు, రాధ కనిపించారు. రాధ కాఫీ చేసిస్తే రాంబాబు రాజు చేత బ్రెడ్ తినిపిస్తున్నాడు. కరుణ వచ్చేసరికి కరుణను గుమ్మంలో చూస్తూనే రాధ చిరునవ్వుతో పలకరించింది. కరుణ మౌనంగా మొహం కడుక్కుని వచ్చేసరికి రాధ కాఫీ గ్లాస్ అందించింది.
కరుణ ఏమిటో ఇబ్బందిగా ఫీల్ అవుతూ కొత్త మనిషిలా కాఫీ తాగుతూ మౌనంగా ఉండటంతో రాధకు కొంచెం అర్థమైంది. అన్నయ్య మీరొచ్చాకే బ్రెడ్ తింటానన్నారు వదినా. మీ అన్నయ్య బలవంతం చేశాడు, అందుకని కాఫీ చేశాను. ఎలాగో స్టవ్ వెలిగించాను కదా అని అన్నం కూర కూడా చేశాను అంది రాధ. తాను చేసింది ఏదో తప్పు అన్నట్టు, దానికి సంజాయిషి ఇస్తున్నట్టు. కరుణ ఏం మాట్లాడలేదు. ఆమె మౌనం చూస్తుంటే రాధకు కష్టం వేసింది. మనం ఇక వెళ్దాం అంది రాంబాబుతో. ఆ అంటూ లేచి, ఈ పూటకిక ఇంకేం తిననివ్వకమ్మా, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు, ఇవిగో మాత్రలు, ఇవి 3 గంటలకు ఒకసారి 2 ఇవ్వాలి అన్నాడు రాంబాబు కరుణతో. కరుణ తలూపింది. వాళ్ళు వెళ్ళిపోయారు. కరుణ నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చుంది. ఆమె మనసంతా ఆలోచనలతో, అర్థం లేని అపోహలతో, అనుమానాలతో నిండిపోయింది. కరుణ, రాజు పిలుపుకి కళ్ళు తిప్పి చూసింది. ఇలా రా అన్నాడు. కరుణ లేచి దగ్గరకు వెళ్ళింది. అలా ఉన్నావేం కరుణ, ఇటు చూడవా అన్నాడు. కరుణ అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. ఒక్క రోజుకే మొహమంతా వాడిపోయినట్టుగా ఉంది. కరుణ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చేయి వేడిగా తాకింది. నువ్వు త్వరగా వస్తావనుకున్నాను కరుణ, కనీసం మధ్యాహ్నం నుండి వచ్చేస్తావనుకున్నాను. 4 గంటలప్పుడు రాంబాబు వచ్చేసరికి ఏమిటో మత్తుగా పడుకున్నాను. పాపం వాడెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాడు. నేనెంత వారించినా వినకుండా రాధ కాఫీ చేసి పెట్టింది, వంట కూడా చేసింది అన్నాడు. కరుణ నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది. అతని మాటల్లో కదిలిన మృదుత్వం ఆమెనేమాత్రం కదిలించలేదు. తను త్వరగా రాలేదు. రాంబాబు సమయానికి వచ్చి డాక్టర్ని పిలిచాడు అంటే తను. కరుణ చివ్వున తలెత్తి చూస్తూ, నా అవసరం మీకు ఉంటుందనుకోలేదు అంది కరుణ నిష్ఠూరంగా. కరుణ, నువ్వు అలా అనుకుంటే నేనేం చెప్పలేను. నువ్వే ఒకసారి ఆలోచించు అన్నాడు కళ్ళు మూసుకుంటూ. కరుణ, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ లేరు. నా కోసమంటూ ఎవరూ లేని ఏకాకిని, అనాథను. నీతో జీవితం ముడివేసుకున్న క్షణంలో నాకంటూ నువ్వున్నావనే సంతోషం, తృప్తి, ఓహ్, నన్ను నేనే మర్చిపోయాను. జీవితంలో ఎలాంటి క్షణం ఎదురైనా నిన్ను వదులుకోలేను. అందుకే ఆనాడు నిన్నంతగా హెచ్చరించాను, బాగా ఆలోచించి నాతో అడుగు వేయమని. ఆనాటి నీ మాటల్లో కదిలిన నిశ్చలత్వం ఈనాడు లేదు. నా మీద అకారణంగా విసుగుని, చిరాకుని పెంచుకుంటున్నావు. ఇది ద్వేషంగా మాత్రం మారనీయకు కరుణ. నా వల్ల నీకేమైనా బాధ కలిగితే చెప్పు, నన్ను నేను సరిదిద్దుకుంటాను అన్నాడు. మీరు చాలా గొప్పవారండి. మీరెందుకు తప్పు చేస్తారు? నన్ను ఎంతో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారాయే, నన్నెందుకు బాధ పెడతారు? ఎంతో సుఖపెడుతున్నారు. నేనే మీరంటే విసుగు, చిరాకు చూపిస్తున్నాను కదూ. మీరలా ఆవిడ చేత కాఫీ చేయించుకొని తాగితే తప్పు లేకపోవచ్చు, కానీ నా భార్యకు ప్రేమ లేదు. నాకు జ్వరం వచ్చి ఇలా మంచం మీద పడినా చూడకుండా స్కూల్కి వెళ్ళిపోయాను అని తొందరగా కూడా రాలేకపోయాను. సమయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ వాళ్ళేమనుకుంటారో, నా గురించి వాళ్ళెలా ఆలోచిస్తారో ఊహించారా అంది. వాళ్ళేదో ఆలోచించి ఊహిస్తారనే తప్ప నేను బాధపడతానని నువ్వు ఆలోచించవేం? నీ సాన్నిధ్యాన్ని నేనెంత కోరుకుంటానో ఊహించవేం? నువ్వు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తుంటే నేనెంత సిగ్గుతో చితికిపోయానో గ్రహించవేం? నేను నిన్ను సుఖపెట్టడం లేదు, నిజమే. అలా అని బాధించడం లేదు. ఉన్న దాంట్లో కష్టాన్ని, సుఖాన్ని పంచుకుందామనుకున్నాను. ముందే చెప్పాను కూడా. కానీ నువ్వు చాలా మారిపోయావు కరుణ. ఆనాడే నేను నీతో చెప్పాను, నా జీవిత పరిధి చిన్నది కరుణ, సుఖపెట్టలేనని. అన్నీ ఆలోచించానన్నావు. ఈనాడు సుఖపెడుతున్నానని నిష్ఠూరంగా పలకడం దేనికి? నిన్ను ఉద్యోగం చేయమని నేను అనలేదు, నువ్వే చేస్తానన్నావు, అడ్డు చెప్పలేదు. నా సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. అవసరానికి సరిపోయే సామాన్లు ఉన్నా ఇంకా ఏవో కొనాలని, పెద్దిల్లు కావాలని లేనిపోని ఆడంబరాలకు దిగావు నువ్వు. అయినా నేనేం అనడం లేదు. కానీ నీ వైఖరి, నీ నిర్లక్ష్యం ఎదుటి మనిషిని ఎంతగా బాధ పెడతాయో ఆలోచించావా? ఇంకా చాలా చాలా అనాలనుకున్నాడు, కానీ అసలేం అనలేక మౌనంగా ఉండిపోయాడు రాజు. తన మాటలకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరుణ రెచ్చిపోయింది. రాజు అనారోగ్యాన్ని కూడా లెక్కించక కఠినంగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండిపోయింది. రాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మనసులో అంతులేని సంఘర్షణ, ఆవేదన. మరో 2 రోజుల్లో రాజుకు జ్వరం తగ్గింది. కరుణ మామూలుగా తన పనులు తాను చేసుకుపోతోంది. ఆ 2 రోజులు స్కూలు మానలేదు, కానీ త్వరగా వచ్చేసింది. ఆ మర్నాడు రాజు ఉదయాన్నే ట్యూషన్స్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం కరుణ మళ్ళీ మామూలుగా ఆలస్యంగా వచ్చింది. ఆమె వచ్చేసరికి రాజు వాలు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతను ట్యూషన్స్కు వెళ్లే సూచన కనిపించలేదు. మౌనంగా భోజనం వడ్డించింది కరుణ. నాకు ఆకలిగా లేదు కరుణ, నువ్వు భోజనం చేయి అన్నాడు. కరుణ మళ్ళీ పిలిచింది. తను తినకపోవడాన్ని మరోలా అర్థం చేసుకుంటుందని లేచొచ్చి 2 ముద్దలు తిని పడుకున్నాడు. ఆ రాత్రి రాజు పాలిట కాళరాత్రైంది. తాను పనిచేస్తున్న కంపెనీని మూసేశారు. పార్ట్నర్ల మధ్య ఏవో గొడవలు రావటం వల్ల కంపెనీ మూసేశారు.
మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. మరో 6 నెలలైతే తనకు ప్రమోషన్ వచ్చేది. కనీసం 400 జీతమైనా వచ్చేది. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ట్యూషన్ మీదే తాను సంపాదించే డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోదు. ఎలా గడుస్తుంది? ఉద్యోగం ఉండి ట్యూషన్లు చెప్పినా కరుణను సుఖపెట్టలేకపోతున్నాడు. ఉన్న ఈ మాత్రం ఆధారం పోతే ఇల్లు గడవడం మాట ఎలా ఉన్నా కరుణ ఎలా ఉంటుంది? మళ్ళీ ఉద్యోగం కోసం వేట. ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తుంటేనే మంచి ఉద్యోగం అంటూ దొరకలేదు. ఇక ఇప్పుడు ఈ మాత్రం ఉద్యోగం మళ్ళీ దొరకాలంటే అంత సులభం కాదు. ఎలా? ఏం చేయగలడు? ఏం చేయాలి? జీవితం ఎందుకిలా నిస్సారంగా అయింది? ఎందుకిలా విధి తన మీద పగ సాధిస్తోంది? పగ, అవును పగే. సుఖపడనీయడం లేదు. సుఖం అంటే ఐశ్వర్యాన్ని అంతస్తును కోరుకోవడం కాదు. కనీసం మనశ్శాంతి, ఆత్మతృప్తి, ఆనందం అంతే. అవి కూడా కరువైపోయాయి. ఖరీదైన కోర్కెలు లేవు. కనీసపు కోర్కెలు తీర్చలేని జీవితం ఎందుకు? తాను సుఖపడలేడు. దురదృష్టవంతుడు. కనీసం తనను నమ్మి వచ్చిన కరుణను సుఖపెట్టలేకపోతున్నాడు. సుఖపెడతాడనే నమ్మకం తన మీద తనకే లేకుండా పోతోంది. భగవాన్, ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలను? కరుణకు ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది. తప్పకుండా తనతో ముడిపెట్టుకొని ఆమె జీవితంలో సుఖం అనేది ఎండమావి అయిపోయిందని, తనను నమ్మి ప్రేమించి వచ్చినందుకు ఆమెకు తానేమిచ్చాడు? ఏమివ్వగలడు? ఇక ముందైనా ఇవ్వగలడా? ఉద్యోగానికి అర్హమైన అర్హతలున్నా తనకు వయోపరిమితి దాటిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం దొరకదు. మిగిలింది ప్రైవేట్ సంస్థల్లోనే. అదిక దొరకదు. తానికి ఈ జన్మలో కరుణను సుఖపెట్టలేడు. జీవితంలో మొట్టమొదటిసారిగా వెక్కి వెక్కి ఏడ్చాడు రాజు. ఆ క్షణంలో అతన్ని 2 చేతులతో చుట్టేసి గుండెల్లో దాచుకొని ఓదార్చే అమృత హస్తం లేదు. అతని కన్నీళ్లు తుడిచే కరుణహస్తం అల్లంత దూరంలో ఉండిపోయింది. అతడి బాధను, ఆవేదనను పంచుకునే ఆత్మీయత చేరువలో ఉన్న దూరంగానే ఉంది. రాజు ఒంటరిగా దిండులో మొహం దాచుకుని తన బాధను, ఆవేదనను తానొక్కడే నిశ్శబ్దంగా అనుభవించాడు. అతని మౌనాన్ని తన మీద కోపంగా అర్థం చేసుకుంది కరుణ. అందుకే అతనికి దూరంగా పడుకుని నిద్రపోయింది. తెల్లవారింది. అది తప్పదని తెలిసి రాజు తనను తానే ఓదార్చుకుని లేచాడు. మామూలుగా కాలకృత్యాలు తీర్చుకుని ట్యూషన్స్కి వెళ్ళిపోయాడు. తన ఉద్యోగం పోయిందని కానీ, కంపెనీ మూసేశారని కానీ కరుణకు చెప్పలేదతను. రాజు మామూలుగా ఉదయం లేవగానే ట్యూషన్స్కి వెళ్ళొస్తున్నాడు. ట్యూషన్స్ నుండి రాగానే భోజనం చేసి ఉద్యోగాన్వేషణలో బయటకు వెళ్ళి తిరిగి ఏ రాత్రికో ఇల్లు చేరుతున్నాడు. 2-3 కొత్త ట్యూషన్లు కూడా కుదుర్చుకున్నాడు. కరుణ అతని పట్ల మునుపటిలా ఉండక ఉదాసీనంగా ఉంటోంది. స్కూల్లో చేరాక తోటి టీచర్ల ఇళ్లకు వెళ్ళి వాళ్ళింట్లోని సామాన్లు, ఫర్నిచర్లు చూసి వాళ్ళు జీవిస్తున్న పద్ధతిని చూశాక తను గడుపుతున్న జీవితంతో పోల్చి చూసుకుంటే సిగ్గుగా ఉండేది. స్కూల్లోని టీచర్లలో సగానికి పైగా మంది ఏదో ఊసుపోక చేస్తున్న ఉద్యోగం అది. అందుకే నెల జీతమంతా చీరలు కొనుక్కోవడానికి, సినిమాలకు, హోటళ్లకు తిరగడానికి చాలా ఫ్రీగా ఖర్చు చేసేవారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి కదలికలో, ప్రతి అడుగులో వారితో పోల్చుకుని అసంతృప్తికి లోనయ్యేది కరుణ. మొదట్లో తనలా ఆలోచించడం తప్పని అవివేకంగా అనిపించేది. కానీ వాళ్లతో పాటు సినిమాలకు, హోటళ్లకు తిరుగుతుంటే అనిపించే హాయి, సంతోషం తిరిగి ఇంటికి రాగానే ఆ చిన్న గదిలో ఇరుకుగా, ఇబ్బందిగా ఓ జైలులా అనిపించేది. విశాల ప్రపంచంలో విహంగంలా తిరగాలనుకునే ఆమెను రాజు తీసుకొని వచ్చి ఓ పంజరంలో గాలి వెలుతురు చొరలేని, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైపోయే జైలు గది లాంటి ఆ ఇంట్లో పెట్టాడన్న కోపం, కసి కలిగేవి. అతన్ని ప్రేమించినందుకు, వెనక ముందు ఆలోచించకుండా అతని వెంట వచ్చినందుకు, అతను తనని అనుకున్నందుకు, తాను కన్న కలలన్నీ నిజం చేస్తాడని తలంచి ఆశలు పెంచుకోవడంలో తన అవివేకం, తొందరపాటు కనిపించి తన మీద తనకే చిరాకు, విసుగు కలిగి అవి రాజు పట్ల అసహ్యంగా, ద్వేషంగా మారాయి. తాను తొందరపడ్డారని ఊహిస్తూ పశ్చాత్తాపపడడం మొదలుపెట్టిన కరుణలో అసహనం పెరిగిపోసాగింది. సరిగ్గా అలాంటి సమయంలోనే కరుణకు ముకుందం కనిపించాడు. ముకుందం కరుణకు వరుసకు ఏం కాడు, కానీ బంధువుల అబ్బాయి. అతనికి కరుణను చేసుకోవాలని ఉండేది. కానీ కాస్త జులాయి రకంగా కనిపించి ఆస్తిపాస్తులున్న అతడికి తన కూతుర్నివ్వడానికి కరుణ తండ్రి, అతన్ని చేసుకోవడానికి కరుణ అంగీకరించలేదు. అలా అని అతను తన ప్రయత్నం మానలేదు. తల్లి తండ్రికి ఒక్కడు, ఆస్తి బాగానే ఉంది. వ్యాపారం ఏదో చేస్తానంటూ ఓళ్లు తిరగడం అతని హాబీ. అనుకోకుండా హఠాత్తుగా అతను కరుణను చూసి పలకరించాడు. కరుణ పిలవకముందే ఇంటికొస్తానన్నాడు. కరుణ ఏదో సాకు చెప్పి అతడు రాకుండా చేసింది. అతడొస్తే ఇంట్లోని లేమి, తను బ్రతుకుతున్న తీరు అతనికి తెలుస్తాయనే భయంతో అతడి ఇంటికొస్తానంటే రానివ్వలేదు.
రాజు ఇంట్లో ఉండడు, పైగా ఎప్పుడైనా తీరిగ్గా రా ముకుందం అంది. ముకుందం అంతటితో విడిచిపెట్టలేదు. అలా హోటల్కి వెళ్ళి కాఫీ అయినా తాగించవా? మీ ఇంటికి వచ్చే అదృష్టం ఎలాగూ లేదు, కనీసం నీతో కలిసి కాఫీ తాగే అదృష్టానైనా కలిగించు అన్నాడు. కాదనలేకపోయింది కరుణ. పైగా తోటి టీచర్లతో వెళ్ళడం అలవాటైపోయిన కరుణ నిర్భయంగా ముకుందంతో వెళ్ళింది. మాస్టారు కొన్ని రోజుల వరకు చాలా బెంగపడిపోయాడు. ఆ తరువాత మామూలుగానే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయావన్న బాధ కంటే అప్పట్లో నీకు చూస్తున్న సంబంధం, ఆ కుర్రాడు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని, కట్నం లేకున్నా పర్వాలేదని భీష్మించుకుని కూర్చున్నాడన్న సంగతి తెలిసి వాళ్ళు పెళ్లికి అంగీకరించారు. కానీ అప్పటికే నువ్వు చాలా దూరం వచ్చేశావు అంటూ ఆగి క్షణంసేపు కరుణ మొహంలో కదిలే భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కరుణ మొహంలో విచారపు రేఖలు చాలా స్పష్టంగా చూడగలిగాడు. అతడు వేస్తున్న వలలో క్రమంగా ఇరుక్కోసాగింది కరుణ. ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు సుఖంగానే ఉన్నావు కదూ కరుణ? ముకుందం మాటలకి కరుణ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆ రోజు ముకుందంతో ఏం చెప్పలేకపోయింది. కానీ అతను దాదాపు ప్రతిరోజు పిలవటం, ఏదో విషయం చెబుతూ హోటల్కి తీసుకువెళ్ళడం చేస్తున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ కరుణ చాలా వరకు ముకుందంతో చెప్పేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న ముకుందం మనసులో జాలిపడిపోయాడు. అంత చేతకాని భర్తతో ఏం సుఖపడుతున్నావు కరుణ? ఎందుకిలా వచ్చేస్తావు? ఆ బికారి విధవ నిన్నీ జన్మను సుఖపెట్టలేడు. గుర్తుంచుకో. ముకుందం మాటలు కరుణను బాగా రెచ్చగొట్టాయి. ఇంటికి రాగానే తాను ముకుందంతో హోటల్కి వెళ్ళిన సంగతి తెలియకూడదని రాజు అడిగే కంటే ముందే తానే కోపంగా ఏదో విషయం గురించి అడిచి రాద్ధాంతం చేసేది. కానీ కరుణ కోపాన్ని, చిరాకును అలసటగా అర్థం చేసుకున్నాడే తప్ప తనను చేతకాని వాడిగా జమకడుతుందని అర్థం చేసుకోలేకపోయాడు. రోజు రోజుకు రాజు పట్ల కరుణకు కోపం, అసహ్యం పెరిగితే రాజుకు మాత్రం కరుణ పట్ల కరుణ, జాలి కలిగేవి. ఓ నెల గడిచేసరికి కరుణకు నిజం తెలిసిపోయింది. రాజుకు ఉద్యోగం పోయిందన్న విషయం తెలిసి తనతో చెప్పలేని అతని మనస్తత్వాన్ని చేతకానితనంగా, పిరికితనంగా తప్ప మరోలా ఊహించలేకపోయింది. ఉద్యోగం పోతే ఏమైంది కరుణ? ప్రైవేట్లు సంపాదించుకున్నాను, అవి చాలవా అన్నాడు రాజు. చాలు, మీకు చాలండి. ఈ ప్రైవేట్లు లేకున్నా, పస్తులున్నా మీకు ఈ జీవితం చాలు. మీరు అల్ప సంతోషులు. ఎలాంటి దరిద్రపు జీవితంతోనైనా రాజీ పడతారు. ఎందుకు? చేతకాక. మీ చేతకానితనాన్ని ఇలా తృప్తిపడి సరిపెట్టుకోవడం నా వల్ల కాదు. మీ అసమర్థతను దురదృష్టంగా తలచి భరించడం నా వల్ల కాదు. జీవితం అంటే కేవలం ఏదో దొరికిన గడ్డి తిని బ్రతకడం కాదండి. అదే జీవితం కాదు. జీవితం అంటే అంతేకాదు. నేను మనిషిని. నాకు కోరికలు, ఆశలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించి నమ్మి వచ్చినందుకు వాటిలో ఎన్నని సమాధి చెయ్యను? ఎన్ని కోరికలను చంపేసి జీవోత్సవంలా కేవలం బ్రతకడం కోసం తినాలంటూ ఈ చిన్న జీవితంతో సరిపెట్టుకోను? ఇవాళ కాకపోయినా రేపైనా నన్ను సుఖపెడతారని, నా కలలు కొన్నైనా నిజం చేస్తారనుకున్నాను. కానీ మీరిలా జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారని అనుకోలేదు. కోరి వచ్చిన దాన్ని మీరెలా బ్రతకమంటే అలా బ్రతుకుతాను అనుకోకండి. ఒక్క మంచి చీర, ఒక్క మంచి నగలేదు, పార్కులు, షికార్లు లేవు, చివరికి కడుపు నిండా తిండి లేదు. ఎందుకండి ఈ దరిద్రపు బ్రతకటం? మీ దృష్టిలో అనుకోవడంలో తృప్తి, శాంతి ఉంటాయేమో, కానీ నాకు అనుభవంలోకి వస్తే కానీ ఉండవు. దేనికి చలించని రాయిలా శిలలా బ్రతకడం నా వల్ల కాదు. ఇంతకీ నువ్వనేదేమిటి కరుణ? అప్పటికి రాజులో సహనం నశించలేదు. నేను ఈ జీవితంతో రాజీ పడలేను ఖచ్చితంగా చెప్పింది. నీ ఇష్టం కరుణ. నేను ఆనాడే చెప్పాను. ఆనాడు నీ ఆవేశం అనాలోచితం కాదన్నావు. నాతో ఎలాంటి జీవితాన్నైనా పంచుకుంటానన్నావు. ఉద్యోగం పోతే నా తప్పేం లేదు. కంపెనీ మూసేశారు. నిన్ను సుఖపెట్టాలని ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నాను. కానీ ఎందుకో దైవం అలా అనడానికి సిగ్గులేదు. చేతకాంతనానికి అదో అందమైన ముసుగు. అసమర్థతకు అలంకారాలు చేస్తే నాకు అసహ్యం. నిజమే, నాది అసమర్థత అయినప్పుడు అసహించుకోవడం కాదు, ద్వేషించాలి. కానీ ఇది నిజం. మనిద్దరి మధ్య నమ్మకం అనే వారధి విరిగిపోయింది. ప్రేమ, అభిమానం అనేవి ఇంకిపోయినాయి. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. ఆనాడు నీ నిర్ణయానికి ఒప్పుకున్నాను, ఈనాడు అంతే. కానీ ఒక్క విషయం కరుణ అంటూ ఆగి, నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పటికైనా నీకోసమే నేను శ్రమిస్తున్నాను, బాధపడుతున్నాను, ఆలోచిస్తున్నాను. నాకంటూ మిగిలింది నువ్వే. ఐ లైక్ యూ. అభిమానం లేని మనిషి చీత్కారంగా చూసింది. అవును, ప్రేమ, అనురాగానికి విలువ తెలియనప్పుడు అవి అలాగే కనిపిస్తాయి. రాజు నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు. కరుణ బొమ్మలా నిలబడిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం వేళ ఉద్యోగం కోసం తిరిగి ఇంటికి తిరిగొచ్చాడు రాజు. తలుపు తెరిచే ఉంది. కుర్చీలో ముకుందం కూర్చుని ఉన్నాడు. అతని కాళ్ల దగ్గర కూర్చొని అతని మోకాళ్ల మీద తలారించి వెక్కి ఏడుస్తోంది కరుణ.
నేనింకా ఈ నరకంలో ఉండలేను ముకుందం. నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది అతన్ని చూస్తుంటే. అతన్ని నమ్మి వచ్చిన నా అవివేకానికి నా మీద నాకే అసహ్యం, జుగుప్సగా, జాలిగా ఉంది. నేనింకా అతన్ని భరించలేను. ముకుందం ఆమె తల మీద చేయివేసి నిమురుతూ ఉండిపోయాడు. రాజు అడుగుల చప్పుడికి కరుణ తలెత్తి చూసి లేచి నిలబడింది. ఏనాడు ఊహించని అనుకోని హఠాత్ దృశ్యానికి రాజు విగ్రహంలా బిగుసుకుపోయాడు. నేను వెళ్తున్నాను అంది కరుణ. దారి కడ్డం లేకుండా పక్కకు తొలిగాడు. పద కరుణ అన్నాడు ముకుందం బింకంగా, గర్వంగా. కరుణ అడుగు ముందుకు వేసి సూట్ కేసు అందుకుంది. ముకుందం చేయి చాచాడు. అతని చేతిలో కరుణ చెయ్యి. కరుణ, గడప దాటే ముందు ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. కనీసం ఈసారి వేసే నీ అడుగు తప్పటడుగు కాకూడదని. అవివేకం, అనాలోచితం అసలు కాదని అన్నాడు రాజు. కరుణ నిర్లక్ష్యంగా చూస్తూ, ఓడిపోవడం, మోసపోవడం జీవితంలో ఒకేసారి జరుగుతాయి, మళ్ళీ మళ్ళీ పునరావృతం కావు అంది వెళ్ళిపోతూ. రాజు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, కాకూడదనే కరుణ నా తాపత్రయం, బాధ అనుకున్నాడు. కరుణ వెళ్ళిపోయింది. అతనికి దూరంగా, అతని జీవితానికి దూరంగా, ఆ పరిసరాలకు దూరంగా, అతని జ్ఞాపకాలకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఒక్క నెల రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయాడు రాజు. అతనికి కరుణ మీద కోపం లేదు, ద్వేషం లేదు, జాలి తప్ప. ఒక్క కరుణే కాదు, కరుణలో ఆలోచించి ఆవేశపడేవాళ్లంటే ఓ పక్క జాలి, మరో పక్క భయం. జీవితాన్ని ఎంత సులువుగా, తేలిగ్గా తీసుకుంటారు. ఎండ మావుల వెంట పరిగెత్తే వాళ్లకు మొదటి చూపులోనే ప్రేమ, పెళ్ళి అంటూ పరిగెత్తి తీరా అనుభవంలోకి వచ్చాక తప్పు చేశామని పశ్చాత్తాపపడేవాళ్లంటే జాలి వేసేది. ఆలోచించండి, ఆవేశపడకుండా, తొందరపాటు లేకుండా ఆలోచించండి. మీరు చేసిందెప్పుడు మీరు సిగ్గుపడేలా, మిమ్మల్ని మీరు అసహించుకునే స్థితికి దిగజార్చకూడదు. కరుణ నిష్క్రమణ రాజును చాలా కృంగదీసింది. అతను కరుణను ప్రేమించాడు. అందరినీ వదిలి వచ్చాక ప్రేమతో పాటు ఆరాధన పెరిగింది. మొదట్లో తన చిన్న జీవితంలో కరుణతో రాజీ పడిపోవడం చూసి గౌరవించాడు. అందుకే అతని గుండె మీద బలంగా గాయం చేసి వెళ్ళినా అతను కరుణను ద్వేషించలేదు. ముకుందంతో వెళ్ళిపోయినందుకు బాధపడ్డాడే తప్ప శపించలేదు. రాంబాబు, రాధ రాజును ఓదార్చాలని వచ్చారు. కానీ వాళ్ల ఓదార్పు అతనికి అవసరం లేకుండా పోయింది. పైగా వాళ్లకు ధైర్యం చెప్పాడు. మీరైనా సుఖంగా కలకాలం కలిసి ఉండండిరా. లేమిలో, కష్టాల్లో, కన్నీళ్లలో కలిసి ఉండడమే ప్రేమకు చిహ్నం, అభిమానానికి, ఆరాధనకు అర్థం అంటూ. నెల రోజులుగా ఎటూ వెళ్ళకపోవడంతో ప్రైవేట్లు తగ్గిపోయాయి. ఆ ఇల్లు ఖాళీ చేశాడు రాజు. ఒంటరిగా ఎక్కడుంటావురా రాజు, మాతో పాటే ఉందువుగాని అన్నాడు రాంబాబు. వద్దు రాంబాబు అంటూ మృదువుగానే తిరస్కరించాడు. ఆ ఊళ్ళో ఉండాలనిపించలేదు. కరుణ లేని జీవితం ఏమిటోగా అనిపించింది. ఎంతగా వద్దనుకున్నా ఆలోచనలన్నీ కరుణ చుట్టూ తిరిగేవి. రాంబాబు జీవితంలో మార్పు రాలేదు. అదే చిన్న సంసారం. కానీ వాళ్ల సంసారంలో కలతలు, కన్నీళ్లు లేవు. ఉన్న ఇద్దరు చిరునవ్వులు పంచుకుంటూ ఒకరి మీద ఒకరు మమతలు పెంచుకుంటున్నారు. రాజు ఆ ఊరు వదిలి బయలుదేరాడు. ఎక్కడికి రా రాజు? రాంబాబు బావురుమని ఏడుస్తూ అడిగాడు. నాకంటూ ఒక జీవితం మిగిలి ఉంది రాంబాబు. ఎక్కడో ప్రశాంతంగా బ్రతకాలనుంది. ఎక్కడున్నా నువ్వున్నావనే నిజం, ఆత్మీయత, బంధం నాకు తోడుగా ఉంటుంది. నన్ను వెళ్ళనీరా అన్నాడు. అర్థం చేసుకుని, నమ్మకం పెంచుకొని, ప్రేమించి ఆరాధించే తోడు దొరకడం ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా అదృష్టం అనేది మాత్రం నిజం. మీరిద్దరూ సుఖంగా ఉండండి అంటూ దీవించి రైలెక్కాడు. గమ్యం తెలియకుండా ప్రయాణం మొదలైంది. చివరికి ఈ చిన్న పల్లెటూరులో ప్రైవేట్లు చెప్పుకుంటూ ఓ విధంగా ప్రశాంతంగా ఉంటున్నాను మురళి, రాజశేఖరం చెప్పడం ఆపాడు. కదలిక లేకుండా కూర్చున్నారు మురళి, అరుణ. చాలాసేపటికి మురళి తేరుకున్నాడు. మాస్టారు, మురళి ఏదో చెప్పబోయాడు. మురళి, నేను చెప్పేది నీకు అరుణకు అర్థమై ఉంటుంది. ఇక ఇప్పుడేం మాట్లాడకండి, ప్రశాంతంగా నిద్రపోండి. చాలా రాత్రైంది. మీరిద్దరూ వీలైనంత తీరిగ్గా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. మురళి, తొందరపడకండి. మీరు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? క్షణికావేశానికి కాదు, జీవితపు చివరి మజిలీ వరకు కలిసి ఉండేందుకు. అందుకు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదే అన్నాడు. బయట వర్షం తగ్గిపోయింది. చల్లటి గాలి వీస్తోంది. అరుణ, వెళ్ళి పడుకోమ్మా అన్నాడు. అరుణ వెళ్ళి పడుకుంది. ఆ మర్నాడు, మాస్టారు, 3 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తాను. అరుణ కూడా చదువుకుంది. తనకు ప్రయత్నం చేస్తాను. అంతవరకు అరుణ బాధ్యత మీదే. 3 నెలల్లో సంపాదించలేకపోతే ఈ ఊళ్ళోనే మీతో పాటు ప్రైవేట్లు చెప్పుకుంటూ కలిసి బ్రతుకుతాం. అంతవరకు సెలవు అంటూ మురళి వెళ్ళిపోయాడు. ఆశించింది అందడం చాలా అరుదు. అది అదృష్టవంతులకే చెల్లుతుంది. మురళికి బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది.
మీరు చాలా అదృష్టవంతులు మురళి. మీలా ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఆర్థిక ఇబ్బంది లేకపోవడం ఒకటి. దీనివల్ల సంసారం సాఫీగా సాగిపోతుంది. మిగతా కలతలు, కన్నీళ్లు, సహృదయత ఉంటే సర్దుకుపోవడం అంత కష్టం కాదు అన్నాడు. మురళి, అరుణల పెళ్లి రాజశేఖరమే గుళ్ళో జరిపించాడు. పెళ్లికి రాంబాబు, రాధా వచ్చారు. ఆ రోజు మురళి అరుణను తీసుకెళ్తున్నాడు. మురళి ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా వాళ్ళిద్దరినీ జీవితాంతం వరకు కలిపి నడిపించేది ఒక్క ప్రేమ కాదు, ఒకరి మీద ఒకరికి ఉండే అభిమానం, నమ్మకం, ఒకరంటే ఒకరికి ఉండాల్సిన పూర్తి అవగాహన, అంతే. జీవితం సుఖాల నిలయం కాదు, కష్టాల కొలిమి కాదు. జీవితం అందమైన ఒక పాత్ర అయితే అందులో పాలు వంపుకున్నా, నీళ్లు వంపుకున్నా పూర్తి బాధ్యత మీదే. పెళ్లి పెద్దలు చేసినా, పిల్లలే చేసుకున్నా వాళ్ళిద్దరినీ కలిపి ఉంచేది ఈ మూడు ముళ్ళ బంధమే కాదు, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, కష్టాల్లో సుఖాల్లో చెదిరిపోని అనుబంధం. పెళ్లి ఎలా జరిగిందని కాదు ఈనాడు సమస్య, ఎవరు చేశారన్నది కాదు ముఖ్యం, కలిసి ఎలా బ్రతుకుతారన్నది. మూడు ముళ్లతో పెనవేసుకుని ముడిపడ్డ జీవితాలు, రెండు హృదయాల కదలికతో కలిసిపోయిన బ్రతుకులు జీవితపు చివరి మజిలీ వరకు అన్యోన్యంగా ఎలా గడుస్తాయి అనేది. అలా గడిచే శక్తి మీకిద్దరికీ ఉండాలనే నా కోరిక, దీవెన అన్నాడు. మురళి అరుణ చేపట్టుకుని బయలుదేరాడు. వెళ్ళండి మురళి, అదిగో మీరు నడవాల్సిన వెలుగుదారి, అది పాలపుంత కావాలి మీ జీవితాలకు అన్నాడు రాజశేఖరం ఆ ఇద్దరినీ దీవిస్తూ. సరిగ్గా అప్పుడే తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి. పాలపుంత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.